రైట్. మంచిది. ఈరోజు వాక్యము డబ్బులు ఎలా సంపాదించాలి, తర్వాత అప్పులు ఎలా తీర్చుకోవాలి, దానికోసం మనం వాక్యం కొద్దిసేపు ధ్యానం చేద్దాం. వాక్యం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. చాలా విషయాలు మీరు నేర్చుకుంటారు. నా జీవితంలో కూడా దేవుడు ఎలా డబ్బులు ఇస్తున్నాడు అనేది నేను మీతో పంచుకుంటాను అనమాట, సీక్రెట్. ఈ వాక్యం మీకు అర్థమైన తర్వాత డబ్బులు సంపాదించడం చాలా ఈజీ అయిపోతుంది. మీ అప్పులు కూడా ఈ సంవత్సరంలో అన్నీ తీరిపోతాయి. లోన్లు, ఈఎంఐలు అన్నీ ఎగిరిపోతాయి. ఆమెన్. రైట్. తర్వాత మరి మీరందరూ కూడా మంచి సాక్ష్యం పంచుకున్నారు. మరి ముఖ్యంగా సాలూరు మంగక్క గారికి నా ప్రత్యేకమైన వందనాలు. మరి ఎవరో పేషెంట్ హర్షవర్ధన్ బ్రదర్కి బాగాలేకపోతే రాత్రిపూట వారు ప్రార్థన చేశారు. మరి ఆమె ప్రార్థన వల్ల బిడ్డకి స్వస్థత వచ్చేసింది. హల్లెలూయా. చాలా సంతోషం అక్క. మీరు మరి ప్రార్థన చేయటం వల్ల దేవుడు ఆ వ్యక్తిని స్వస్థపరిచాడు. అట్లా అందరు కూడా చేయాలి. అంటే అందరు కూడా చేస్తున్నారు. మరి అక్క గురించి చెప్పటానికి ముఖ్యం ఏంటంటే, మరి ఆమె పెద్దగా చదువు లేదు, కానీ ఎట్లయినా విడుదల చేయాలి అని చెప్పి ఆమె విశ్వాసం పెట్టింది. కాబట్టి నువ్వు ఏది విశ్వాసం పెడతావో అది అవుతుంది. ఇప్పుడు వాటర్ ప్రేయర్ చేసి ఇచ్చాము, తర్వాత నూనె ప్రేయర్ చేసి ఇచ్చాము. ఆ నూనె ఎలా వాడాలో కూడా చెప్తున్నాను. జస్ట్ ఆ ప్రేయర్ ఆయిల్ ఏదైతే ఉందో మీ పిల్లలకి, మీ ఇంట్లో ఉన్న ఒక్కొక్క చుక్క తల మీద పెట్టండి. మీ ఇంట్లో ఎవరైనా పేషెంట్ ఉంటే వాళ్ళకు కూడా పెట్టండి. ఏమైనా పెయిన్స్ ఉంటే అక్కడ పెట్టండి. ఎక్కడైనా వాడచ్చు. తర్వాత వాటర్ ఉంటుంది కదా, వాటర్ కూడా ప్రేయర్ చేసి ఆ వాటర్ ఇంట్లో చల్లటం. మీ అంతటా మీరు ప్రేయర్ చేసినా అది ప్రేయర్ వాటర్ అయిపోతుంది. నేను చేస్తేనే కాదు, మీరు చేస్తే కూడా అవుతుంది. ప్రాక్టీస్ చేయాలి. ఇప్పుడు మీ ఇంట్లో ఎవరైనా కష్టాలతో ఉన్నవాళ్ళు, చుట్టుపక్కల ఎవరైనా ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, వాటర్ ప్రేయర్ చేస్తా అని చెప్పాలి. ఆ వాటర్ తీసుకొని చల్లేయాలి. కథం. నూనె ఉంటే కొత్త నూనె డబ్బా తీసుకురండి, లేకపోతే వాడిందైనా నడుస్తుంది. వేరే వాళ్ళు ప్రేయర్ చేసింది కాదు, మనమే ప్రేయర్ చేయాలి. అలా నూనె డబ్బా తీసుకొని ప్రేయర్ చేసినప్పుడు పని అవుతుంది అన్నమాట. వేరే వాళ్ళు చేసింది ఎందుకు తీసుకోవద్దు బ్రదర్ అంటే, ఆల్రెడీ వేరే వాళ్ళు చేసింది మనకు తెలియదు అనమాట ఎంత ఎఫెక్టివ్ పనిచేస్తుందో. కాబట్టి అట్లా ఇవన్నీ కూడా ఎట్లా పనిచేస్తుంది అంటే విశ్వాసం వల్ల. ఇదే కోణంలో అప్పులు కూడా తీర్చుకోవచ్చు. అది ఈరోజు చూద్దాము. అప్పులు ఎలా తీర్చుకోవాలి, అసలు అప్పులు మనకు ఎందుకు అవుతాయి, తర్వాత అప్పుల విషయంలో దేవుని ఒక చిత్తం ఏంది, అప్పులు తీర్చకపోతే ఏమవుతుంది, ఎందుకు అప్పులైనది అయిపోతాయి, తర్వాత డబ్బులు ఎలా సంపాదించాలి, ఎలా ఖర్చు పెట్టాలి. ఈ యొక్క వాక్యము మనకు అర్థమైతే మీరు అసలు దేవుని ఒక చిత్తం ఏంది, అసలు దేవుడు ఏమనుకుంటుంది అనేది మనము చూద్దాము. మంచిది. ఎవరైనా ఇద్దరు ఒక ద్వితీయోపదేశ కాండము ఒకరు 15వ అధ్యాయం 6వ వచనం చదవండి. ఇంకొకరు ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయము 12వ వచనం చదవండి. ద్వితీయోపదేశ కాండం 15వ అధ్యాయం 6వ వచనం ఒకరు చదవండి. తర్వాత ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయం 12వ వచనం ఒకరు చదవండి. యెహోవా నీ దేశము మీద వర్షము దాని కాలమందు కురిపించుటకును, నీవు చేయు కార్యమంతటిని ఆశీర్వదించుటకును ఆకాశమును తన మంచి ధననిధిని తెరచును. నీవు అనేక జనములకు అప్పిచ్చెదవు గాని అప్పు చేయవు. నేడు నేను మీకు ఆజ్ఞాపించిన మాటలన్నిటిలో దేని విషయములోను కుడికి గాని ఎడమకు గాని తొలగి అన్యుల దేవతలను అనుసరింపకయు వాటిని పూజింపకయు నున్న ఎడల నీవు అనుసరించి నడుచుకొనవలెనని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను విని వాటిని అనుసరించి గైకొనిన ఎడల యెహోవా నిన్ను తలగా నియమించును గాని తోకగా నియమింపడు. నీవు పైవాడవుగా క్రిందవాడవుగా ఉండవు. థ్యాంక్ యూ సిస్టర్. ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం 12వ వచనం ఎవరన్నా చదవండి. ఆర్కే అన్న నువ్వు చదువు. ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం 12వ వచనం.
ఇందాక 28 అధ్యాయం చదివిరా? అన్న 28 అయిపోయిందని 15 చదవాలి. అయితే 15 అధ్యాయం 6వ వచనం చదవండి. ఆరుకే అన్న లేడా? అక్క చదవండి ఎవరో ఒకరు. ఏలయనగా నీ దేవుడైన యెహోవా నీతో చెప్పి ఉన్నట్లు నిన్ను ఆశీర్వదించును గనుక నీవు అనేక జనములకు అప్పిచ్చేదువు గాని అప్పు చేయవు, అనేక జనములను ఏలుదువు గాని వారు నిన్ను ఏలరు. చాలు, రైట్. ఆర్కే నువ్వు చదువు ఇదే మాట. ద్వితీయోపదేశ కాండం 15వ అధ్యాయం 6వ వచనం. ఏలయనగా నీ దేవుడైన యెహోవా నీతో చెప్పినట్లు నిన్ను ఆశీర్వదించును గనుక నీవు అనేక జనములకు అప్పిచ్చేదువు గాని అప్పు చేయవు, అనేక జనములను ఏలుదువు గాని వారు నిన్ను ఏలరు. రైట్. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ అన్న. రైట్, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, పరిశుద్ధమైన దేవానికి వందనాలు. వాక్యంలో వెళ్తున్నాం, మాతో మాట్లాడు. నాకు కనిపించు, అందరికీ కనిపించు. నాతో మాట్లాడు, అందరితో మాట్లాడు. ఈ చెప్పే వాక్యం అందరికి అర్థమయ్యేటట్టు కృప దయచి వాళ్ళ ఆత్మీయ నేత్రం ఓపెన్ చేసి బలపరచుమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. మంచిది. మరి మీ విలువైన సమయాన్ని పక్కన పెట్టి మరి మీరందరూ కూడా మరి వాక్యంలో ప్రేయర్లో కూర్చుంటున్నారు. ఇది విడుదల ప్రార్థన అన్నమాట. దీంట్లో మనకి ఏమవుతుందంటే విడుదల అనేది వస్తుంది. అందుకే ఈ ప్రేయర్లో కూర్చోవాలంటే కూడా బాడీ మనకు సహకరించదు. ఏదో కోల్పోతున్నట్టు పడుకో ఇట్లా వస్తుంటుంది, అంత పిచ్చి పిచ్చిగా ఉంటుంది. హల్లెలూయా. అయితే దేవుని చిత్తంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఈ ప్రేయర్లో రాగలుగుతారు. చివరి వరకు 12-12:30 వరకు ఉండగలుగుతారు. మిగతా వాళ్ళందరూ ఫ్లాట్ అయిపోతారు. అయితే పోయిన వారం రోజు నేను వాక్యం చెప్పలేదు, హెల్త్ బాగాలేకుండే. అంతకు వారం కూడా ఇంకా వేరే ఏదో వాక్యం చెప్పినాం. అయితే ప్రతి వారం కూడా కొన్ని లెవెల్స్ గురించి, కొన్ని సైతాన్ శక్తుల గురించి, మనకున్న ఆత్మీయ బంధకాల గురించి దేవుడు మనతో మాట్లాడుతూ వచ్చిండు. హల్లెలూయా. అయితే ఈరోజు దేవుడు మనతో ఏం మాట్లాడబోతున్నాడు అంటే డబ్బు గురించి. అసలు డబ్బు అంటే ఏంది, మనకు అప్పులు అనేవి ఎట్లా అవుతాయి, ఎలా అప్పు తీర్చుకోవాలా, దేవుని చిత్తం ఏంది అనేది మనం ఇక్కడ చూడాలి. కొంతమంది సేవకులు ఏం చెప్తారు అంటే పేదరికంలో ఉండాలి, పేదరికంలో చచ్చిపోవాలని చెప్తూ ఉంటారు. ఒకప్పుడు నేను కూడా అట్లనే చెప్పేటోడిని. తర్వాత ఈ సంవత్సరము మరి దేవుని ఒక ఆత్మచేత నింపబడిన తర్వాత నా వాక్య విధానము, నా పరిజ్ఞానం, నా ఆలోచన, నా ఫార్మాటే మొత్తం చేంజ్ అయిపోయింది. అసలు నేను చెప్పే వాక్యమే చేంజ్ అయిపోయింది. దయ్యముల గురించి, దురాత్మల గురించి, చీకటి శక్తుల గురించి చెప్పేటోని కానీ ఇంత డెప్త్లో చెప్పేటోని కానీ, పరిశుద్ధాత్మ గురించి చెప్పేవాడిని కానీ ఇంత డెప్త్గా చెప్పేటోని కానీ, ఈ సంవత్సరం నుంచే ఆ రెవల్యూషన్స్, ఆ ప్రత్యక్షత అనేది వచ్చింది. హల్లెలూయా. అయితే దేవుని చిత్తం ఏముంది, అసలు దేవుడు నిన్ను ఎందుకు ఎన్నుకున్నాడు, అది ఈరోజు నువ్వు తెలుసుకోవాలి. దేవుడు నిన్ను ఎందుకు ఎన్నుకున్నాడు అంటే అనేకులను నువ్వు ఆశీర్వదించడానికి ఎన్నుకున్నాడు. కొన్ని వందల వేల మందికి నువ్వు డబ్బులు ఇవ్వటానికి ఎన్నుకున్నాడు. హల్లెలూయా. అనేకులకు అప్పు ఇవ్వటానికి దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు. నువ్వు అప్పు బయట నుంచి మధ్యలో నిలబడి ఇవ్వటం కాదు, అది ఎప్పుడు చేయదు, అది దేవుని చిత్తం కాదు. ఎప్పుడైనా మనకు ఎవరైనా అప్పు అడిగిరు అనుకో, ఈవెన్ దో నేను అడిగినా కానీ నాకు ఇవ్వద్దు, ఇరుక్కపోతాం అన్నమాట. నీ దగ్గర ఉందా నువ్వు ఇచ్చేసేయి, కానీ మధ్యలో ఉండి ఇవ్వద్దు. దేవుని ఒక చిత్తం ఏంటంటే అనేక జనములకు నువ్వు అప్పు ఇవ్వాలి, అనేక జనములకు నువ్వు ఏలుతావు, నిన్ను ఎవరు ఏలరు. అంటే నువ్వు ఒక రూలర్గా ఉంటావు, ఒక రాజుగా ఉంటావు అని చెప్పి దేవుడు చెప్తా ఉన్నాడు. హల్లెలూయా. నిన్ను ఆశీర్వదిస్తాడట. ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుడు ఏం చేస్తాడంటే ఒక వ్యక్తిని పిలుస్తాడు. ఆ వ్యక్తిని ఎలా పిలుస్తాడు, ఆయన చాలా బంధకాలతో, చాలా శ్రమలతో ఉన్న వ్యక్తిని పిలుచుకుంటాడు. పిలుచుకొని ఏం చేస్తాడు అంటే తనని బాగా నింపుతాడు. నింపిన తర్వాత ఏం చేస్తాడంటే ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో, ఎవరైతే కష్టాలు ఉన్నారో వాళ్ళ దగ్గర పోయి వాళ్ళ అవసరతలు తీర్చేటట్టు చేస్తాడు. దేవుడు స్వయంగా భూమి మీద దిగి మన అవసరతలు తీర్చాడు. కొంతమంది వ్యక్తులను దేవుడు సెలెక్ట్ చేసుకొని తన ఆశీర్వాదంతో నింపి వాళ్ళ ద్వారా అంత సప్లై అనేది చేస్తూ ఉంటాడు. దేవుడు నిన్ను పిలుచుకుంది కూడా అది. హల్లెలూయా. మీ ఊర్లో ఎంతోమంది బంధకాలతో ఉన్నారు, పెళ్లి కాని వాళ్ళు ఉన్నారు,
లేకపోతే హాస్పిటల్స్కి ఖర్చులకు డబ్బులు లేని వాళ్ళు ఉన్నారు, ఇల్లులు కట్టుకోలేని ఉన్నారు. వాళ్ళందరినీ ఆశీర్వదించడానికి దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు. అది నీ లెవెల్ అన్నమాట. నువ్వు పేదోనివి కావు, నువ్వు గరీబ్ జిందగీ కాదు, నువ్వు బిచ్చపోనివి కావు. ఎప్పుడు వాళ్ళని వీళ్ళని అడుక్కోవటం కాదు, అది దేవుని చిత్తమే కాదు. దేవుని చిత్తం ఏంటంటే నువ్వు అనేకులకు ఇవ్వాలా. దేవుడు నిన్ను అందుకే పిలుచుకున్నాడు. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన, చూడండి ఎంత గొప్ప వాగ్దానం దేవుడు మనకి ఇస్తున్నాడో. అట్లనే 28వ అధ్యాయంలో కూడా మనం చూస్తే 12వ వచనంలో, యెహోవా నీ దేశము మీద వర్షము దాని కాలమందు కురిపించుటకును, నీవు చేయు కార్యమంతటిని ఆశీర్వదించుటకును, ఆకాశము తన మంచి ధననిధిని తెరచును, నీవు అనేక జనములకు అప్పు ఇచ్చేదో కానీ అప్పు చేయవు. ఇక్కడ చాలా మర్మం చెప్తున్నాడు. నీ దేశాన్ని నువ్వు బాగు చేయటానికి, దేశం మీద వర్షం వచ్చిన తర్వాత దేశం అభివృద్ధిలో వచ్చినట్టు ఆకాశంలో దేవుడు ధననిధి ఓపెన్ చేస్తాడంట. ఆ ధననిధిని తెరచును, నీవు అనేక జనములకు అప్పు ఇచ్చేదో కానీ అప్పు చేయవు. హల్లెలూయా. ఆ ఆకాశంలో ఉన్న ధననిధి అనేది ఓపెన్ కావాలి. ఎప్పుడు ఓపెన్ అవుతుంది? ఎప్పుడు ఓపెన్ అవుతుంది అంటే మనం ఆశీర్వదింపబడినప్పుడు ఓపెన్ అవుతుంది. ఇప్పుడు ఎలా ఆశీర్వదింపబడాలి? దేవుని ఒక చిత్తం ఏంది? నువ్వు అనేక మందికి అప్పులు ఇవ్వాలి, నువ్వు అనేక మంది అప్పులు తీర్చాలి, అనేక మంది పెళ్ళిళ్ళు చేయాలి, అనేక మంది చచ్చిపోతే వాళ్ళ సావులు చేయాలి. ఇంటికి ఒక పెద్ద దిక్కుగా ఉండాలి, ఒక పెద్ద అన్న లెక్క ఉండాలి, ఒక తండ్రి లెక్క ఉండాలి. తండ్రి దగ్గర పిల్లలు ఎట్లయితే వస్తారో, తల్లి దగ్గర పిల్లలు ఎట్లయితే వస్తారో, తల్లి కష్టపడి వచ్చిన తర్వాత పిల్లలకి బిస్కెట్లు, చాక్లెట్లు, మిర్చి బజ్జీలు తీసుకొస్తుందో, ఒక పండగ వచ్చినప్పుడు పీస్ మిఠాయి తీసుకురావటం, లేకపోతే బట్టలు తీసుకురావటము ఎట్లయితే చేస్తారో, తల్లిదండ్రులు ఉంటే వృద్ధాప్యంలో తల్లిదండ్రులు ఉంటే వాళ్ళకి చీరలు ఇప్పిస్తారు, షాళ్ళు కొనిపిస్తారు, వాళ్ళకి మంచి చెడ్డ చూస్తారు, బాగాలేకపోతే హాస్పిటల్ చూపిస్తూ ఉంటారు. దాని తర్వాత ఎవరైనా పెళ్లి ఖర్చు ఉంటే పెళ్లి చేస్తూ ఉంటారు. దాన్ని ఇవన్నీ ఒక తల్లి లేకపోతే ఇంటికి పెద్ద కూతురు లేకపోతే ఒక పెద్ద కొడుకు ఎట్లయితే చేస్తాడో నీవు కూడా ఆ విధంగా చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇది దేవుని ఒక చిత్తం. హల్లెలూయా. ఇంకొక విషయం ఏంది అని అంటే, దేవుడు ఈ మాటలు అందరి జీవితంలో నెరవేరుస్తాడు. ఈ వాక్యం ఎవరైతే వింటున్నారో వారందరి జీవితంలో కూడా దేవుడు నెరవేరుస్తాడు. దేవుడు నువ్వు పేదరికంగా ఉండి నువ్వు పేదరికంగానే చచ్చిపోవాలి అనేది ఆయన చిత్తం కానే కాదు. హల్లెలూయా. ఇప్పుడు మనకు అర్థమైంది దేవుని ఒక చిత్తము ఏంటంటే అనేకులకి అప్పు ఇవ్వాలి, అనేకుల్ని మనం దీవించాలి. ఇప్పుడు మనం ఎలా దీవించబడాలి? హల్లెలూయా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకున్న అప్పులు ఎలా తీర్చుకోవాలి అనేది మనం ఫస్ట్ చూద్దాము. బైబిల్లో దేవుడు చాలా మాటలు మాట్లాడతాడు. అది మామూలుగానే మనకు అనిపిస్తుంది, కానీ దాంట్లో చాలా సబ్జెక్ట్ ఉంటుంది. ఏమంటాడంటే, మీరు ఎందుకు చింతపడుతున్నారు? అడవిలో ఉన్న చెట్లను చూడండి, వాటికి నీళ్ళు ఎవరు పోస్తున్నారు? నా తండ్రి నీళ్ళు పోస్తూ ఉన్నాడు. ఆకాశ పక్షులను చూడండి, మీరు పక్షుల కంటే శ్రేష్ఠులు కారా? మీ చింత యావత్తు దేవుని మీద పెట్టండి అని దేవుడు చెప్పుకుంటూ వచ్చాడు. ఏమి తిందుమా, ఏమి తాగుదమా, ఏమి ధరించుదామా, వీటి గురించి ఆలోచించకండి. అన్యజనులు వీటి గురించి ఆలోచిస్తారు. మొదట నా నీతిని, నా రాజ్యాన్ని వెతకండి. ఇదే మెయిన్ కాన్సెప్ట్. నువ్వు దీవించబడాలి, నువ్వు ఆశీర్వదింపబడాలి, అనేకులకు ఒక పెద్ద దిక్కుగా ఉండాలి, నీ అప్పులు తీరిపోవాలి, అనేకులకు అప్పిచ్చేయాలి, అనేకులకు ఇల్లు కొనిపించాలి, కార్లు కొనిపించాలి, అనేకులకు ఉద్యోగాలు ఇప్పించాలి. ఇవన్నీ జరుగుతాయి, దేవుడు జరిగిస్తాడు. ఎప్పుడు అంటే నువ్వు ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతకాలి. సింపుల్ అంతే, ఇంక వేరేది ఏం కాన్సెప్టే లేదు. హల్లెలూయా. ఆయన నీతి ఏంది అంటే భక్తి సాధన చేయాలి, ఆయన గురించి బాగా రీసెర్చ్ చేయాలి, బైబిల్ బాగా చదవాలి, ఆయనను బాగా స్తుతించాలి. బైబిల్లో కొంతమంది భక్తులు ఉంటారు, వాళ్ళు ఇదే చేసారు, వాళ్ళు ఏం చేయలేదు. ఒక ధాన్యాన్ని తీసుకోండి, బానిసత్వంలో ఉండే ఆయన రోజు భక్తి చేసేటోడు, ప్రైమ్ మినిస్టర్ అయిపోయాడు. యూసేపు బానిసత్వంలోనే ఉండే, అతని మీద నిందేసారు, కానీ దేవుని మాత్రం వదిలే రోజు భక్తి చేసేడు, ప్రార్థన చేసేటోడు, తర్వాత దేవుని స్తుతించేటోడు. ఆయన కాలంలో బైబిలే లేకుండా ఆయననే ఒక బైబిల్. ఆ దేశంలో రాజుకు ఒక కళ వచ్చింది, ఆ కళ భావం చెప్పిండు, ప్రైమ్ మినిస్టర్ అయిపోయాడు ఆయన. అంటే ఎవరైతే భక్తి సాధన చేస్తారో, ఎవరైతే బాగా దేవుని వెతుకుతారో, దేవుని ప్రేమిస్తారో, దేవుడిని ఆశలన్నీ కూడా తీరుస్తాడు. హల్లెలూయా.
ఇది మనం బాగా అర్థం చేసుకోవాలి. అంటే మనం దీవించబడాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే దేవుళ్ళు ఎదగాల. ఎప్పుడైతే మనం ఆత్మీయంగా ఎదుగుతామో ఆటోమేటిక్ నీ ఫిజికల్ నీడ్స్ కూడా దేవుడు తీర్చేస్తాడు. మనం ఏం చేస్తామంటే పొద్దంతా నా అప్పు తీరాలా కదా అని చెప్పి ఒక 100 రూపాయల కోసం రోజంతా తిరుగుతాను. నీకు కాదు అది. ఇక నువ్వు నమ్ముకున్నవానికి అన్నునికి ఏం తేడా ఉంటుంది? దేవునికి మనం మొదటి స్థానం ఇవ్వాలి. వాక్యంతో నింపుకోవాలి, మన విశ్వాసంతో నింపుకోవాలి. ఒక రోగం వచ్చిందనుకో వెంటనే టెన్షన్ పడద్దు, బీపీలు పెంచుకోద్దు, ఏమవుతుందిరా నైనా అని. వాటర్ తీసుకోవాలా, ప్రేయర్ చేయాలా, తాగేసేయాలా. బాగాలేదు వాటర్ ప్రేయర్ చేసేస్తే నీకు మంచిగా అయిపోతుంది అని చెప్పాలి, అంతే. పాజిటివ్ వర్డ్ మనం పలకాలి. ఇవన్నీ కొన్ని ఆయుధాలు. యేసు రక్తం అనేది ఒక ఆయుధం, యేసు నామం అనే ఆయుధం, అన్య భాషలు అనేది ఒక ఆయుధం, విశ్వాసం అనేది ఒక ఆయుధం, దేవుని వాక్యాన్ని ఉచ్చాటన చేయటం అనేది ఆయుధం, మంచి మాటలు చెప్పటం ఇదొక ఆయుధం, విశ్వాసం పెట్టడం, ఇవన్నీ ఎన్నో ఆయుధాలు ఉన్నాయి. ఇది వాడుతున్న కొద్ది ఏమవుతుంది అంటే నువ్వు దీవించబడతావు. బైబిల్లో ఉన్న భక్తులు అదే చేశారు. హల్లెలూయా. సామెతల గ్రంథం చదవండి, తర్వాత యాకోబు పత్రిక చదవండి. మీలో ఎవరికైనా జ్ఞానం కొద్దుగా ఉన్న ఎడల ప్రభువుని అడిగి తెలుసుకోండి. సొలొమోన్ అదే చేసిండు. మంచి ఆరాధన చేసిండు, మంచి భక్తి సాధన చేసి దేవుడు కలలో వచ్చి కనబడ్డాడు. ఏం కావాలో బేటా చెప్పు అన్నాడు. అన్నీ ఉన్నాయి కానీ నా దగ్గర జ్ఞానం లేదు, ఈ ప్రజల్ని నేను ఎలా ఏలాలి నాకు అర్థమవుతలే అంటే, సరే నువ్వు అడిగింది చాలా న్యాయం, జ్ఞానంతో పాటు నీకు మంచి పేరు ధనం కూడా ఇస్తున్నా అన్నాడు. బైబిల్ మొత్తంలో ప్రపంచంలో అప్పటికి ఇప్పటికి ఎప్పటికైనా కానీ ధనవంతుడు ఉన్నాడు అంటే అది ఓన్లీ సొలొమోన్ రాజే. ఆయన అంత ధనవంతుడు ఎవ్వరూ లేరు. ఆయనకు వచ్చిన ధనము బంగారం అంతా బైబిల్లో కనబడుతుంది. క్యాల్కులేటర్ యూజ్ చేస్తే క్యాల్కులేటర్ కూడా పనిచేయదు. అంతగా దేవుడు ఆయన్ని దీవించాడు. ఆయన జస్ట్ ఓన్లీ జ్ఞానాన్ని వెతుకున్నాడు. హల్లెలూయా. మనం కూడా జస్ట్ ఏంటంటే దేవుణ్ణి బాగా వెతకాలి, బాగా బైబిల్ చదవాలి, బాగా ప్రేయర్ చేయాలి. ఈ రెండే అన్నమాట. దేవుడు చెప్పింది విన, నువ్వు పట్టింది బంగారం అయిపోతుంది. నువ్వు ఎక్కడ అడుగు పెడితే అక్కడ పని అయిపోతుంది. నువ్వు ఏది చెప్తే అది అవుతుంది, అంతే. దానికి వేరే ఫార్ములా ఏం లేదు. ఆ దైవజనుని వాడుకుంటాడు, ఈ దైవజనుని వాడుకుంటాడు, ఆయనలోనే పవర్ ఉంది, ఈయనలోనే ఏం లేదు. ఎవడు వాక్యాన్ని ఫాలో అవుతాడో, ఎవడు గట్టిగా దేవుని పట్టుకుంటాడో కథ వానితోనే అవుతుంది. హల్లెలూయా. నేను ఇంత భారం కలిగి ఓపెన్గా నాకున్న సీక్రెట్లు, నాకున్న మిస్టేక్లు, నేను చేసిన తప్పులు ఒప్పులు ఇవన్నీ మీతో పంచుకోవడానికి కారణం ఏంటంటే నాకంటే గొప్ప సేవ చేయగలుగుతారు మీరు, నాకంటే గొప్ప కార్యాలు మీరు చేయగలుగుతారు, నాకంటే మంచి ప్రసంగాలు మీరు చెప్పగలుగుతారు. ఓన్లీ థింగ్ ఏంటి అంటే నేను చెప్పింది సీరియస్గా తీసుకోవాలి, విశ్వాసం పెట్టాలి, ప్రేయర్ చేయాలి, అంతే. దేవుణ్ణి ఎదగాలి. పీక మీద కత్తి వచ్చినా కానీ దేవుణ్ణి వదలొద్దు, ఖచ్చితంగా నీకు ఆశీర్వాదం వస్తుంది. అసలు దేవుడు ఆశీర్వాదం ఇవ్వటం స్టార్ట్ చేస్తే ఆపటం ఇవ్వడం వల్ల కాదు. దేవుడు చేసే కార్యాలని అసలు ఎవడు తిప్పికొట్టలేడు. దేవుడు కొన్ని సమస్యల గుండా, కొన్ని కష్టాల గుండా తీసుకొని పోతాడు. అప్పులతోనే నువ్వు ఉండి చచ్చిపోవాలన్నది అది దేవుని చిత్తం కాదు, అది పర్మనెంట్ కానే కాదు. నువ్వు పేదరికంలో నుండి రూపాయి కోసం తనలాట, అది దేవుని చిత్తం కానే కాదు. అది మనం చేసుకుంటున్న దరిద్రం. మనం దేవుణ్ణి సరిగ్గా నమ్ముతలేము, మనం దేవుణ్ణి సరిగా వేడుకుంటలేము, దేవునికి మనం భక్తి సాధన చేస్తలేము. ప్రపంచంలో ఉన్న పెద్ద పెద్ద వ్యక్తులు, ధనవంతులు, క్రిస్టియన్స్ని చూడండి, వాళ్ళందరూ కూడా ఒకప్పుడు భయంకరమైన స్థితిలో వచ్చిన వాళ్ళే. వన్స్ దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత చేంజ్ అయిపోయింది లైఫ్. కేఏ పాల్ అని చెప్పి యూట్యూబ్లో కనబడతాడు. చాలా పేద వ్యక్తి ఆయన, చాలా పేద. ఆయన సాక్ష్యం వినండి, పిచ్చిలేసిపోతుంది మనకి. చాలా గొప్ప ధనవంతుడుగా మారిపోయాడు. మా తెలంగాణలో దాదాపుగా 10,000 ఎకరాలు ఉంటాయి ఆయనకి. హాస్టల్స్, స్కూల్స్ ఇవన్నీ నడిపించిండు. వైఎస్ రాజశేఖర రెడ్డి వచ్చిన తర్వాత అది ఆపేసిండు. దైవజనుని నేర్పిస్తే మొత్తం వైఎస్ రాజశేఖర రెడ్డి భూమి మీద లేకుండా అయిపోయాడు. ఇప్పుడు కొంచెం ఆయన పైసా రాజకీయం కోసం తిరుగుతున్నాడు. ఏంటంటే రాజకీయంలో వస్తే మళ్ళీ అవన్నీ అకౌంట్స్ అన్నీ కూడా ఓపెన్ అవుతాయి, మళ్ళీ డబ్బులు వస్తాయి కదా అని. ఒకప్పుడు చాలా పేద వ్యక్తి, ఆ విధంగా మారిపోయాడు. పెద్ద సేవకుడు అయిపోయాడు, ఇంటర్నేషనల్ స్పీకర్ అయిపోయాడు, ప్రపంచ శాంతి అయిపోయాడు, ప్రపంచ శాంతి దూత అయిపోయాడు. అది ఓన్లీ ఏంటంటే దేవుని వెతికిండు ఆయన. మనం ఎంతగా దేవుని వెతుకుతామో, ఎంతగా వాక్యాన్ని ధ్యానం చేస్తామో కథం అది లైఫ్ని టోటల్గా చేంజ్ చేసేస్తుంది. ఇది మనం ఎప్పుడు కూడా జీవితంలో గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఇప్పుడు మనకున్న అప్పులు మనం తీర్చుకోవాలి.
బైబిల్లో ఇద్దరు అప్పులోళ్ళు ఉన్నారు, ఇద్దరు పేదవాళ్ళు ఉన్నారు, వాళ్ళు విధ్వరాలు. బైబిల్లో విధ్వరాల గురించి ఎక్కువ చెప్పిండు దేవుడు. విధ్వరాల పక్షాన దేవుడు ఎక్కువ సపోర్ట్ చూపిస్తాడనమాట. బైబిల్లో కొంతమందికి వార్నింగ్ ఇస్తాడు, విధ్వరాల దగ్గరికి జోలికి నువ్వు పోకూడదు, నీ భార్య కూడా విధ్వరాలు అయిపోతుంది అంటాడు, నీ పిల్లలు తండ్రి లేని వాడుగా అయిపోతారు అంటాడు, వాళ్ళ పక్షాన యెహోవా వ్యాజ్యం ఆడతాడు అని బైబిల్లో విధ్వరాల గురించి ఎక్కువగా రాయబడ్డది. విధ్వరాల్ని దేవుడు ఎక్కువగా ప్రేమిస్తాడు. అయితే బైబిల్లో ఇద్దరు ప్రవక్తలు ఉంటారు, ఇద్దరు విధ్వరాలు ఉంటారు. వాళ్ళ జీవితాన్ని మనం ఒకసారి ఎగ్జామిన్ చేద్దాం, ఒకసారి గమనిద్దాం. అసలు వాళ్ళకున్న అప్పులు, వాళ్ళకున్న సిట్యువేషన్ చాలా టెరిబుల్, కానీ దేవుడు వాళ్ళని ఎలా సెట్ చేసిండు ఇదొక్కటి మనం తెలవాలి. ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ స్టోరీస్ని చాలామంది చాలా రకాలుగా చెప్తారు, కానీ నాకు దేవుడు ఇచ్చినది నేను మీతోని పంచుకుంటాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏలియా అనే దైవజనుడు, ఆయన ఒక ప్రవక్త. దేవుడు ఆయనకి ఏమని చెప్పిండంటే కిద్రోను వాగు దగ్గరకు వెళ్ళమని చెప్పిండు. కేరోదు వాగు ఏమో ఉంటుంది, మర్చిపోయినాను, అక్కడ నిన్ను పోషిస్తా అంటాడు. ఈయన దేవుని మాట విని అక్కడికి వెళ్ళిండు, ఒంటరి వాడే. అక్కడ రోజు కాకులు వచ్చి ఆయనకు భోజనం ఇస్తుండే, ఆ వాగు వాటర్ తాగి ఆయన కొన్ని సంవత్సరాలు బతికిండు. తర్వాత దేవుడు ఆయనకి ఏమని చెప్పిండంటే సారేపాతు అనే ఒక గ్రామం ఉంది, ఆ గ్రామంలో ఒక విధ్వరాలు ఉంది, ఆమె ఇంటికి పోమని చెప్పిండు. దేవుడు ఈయనకు చెప్పిండు. నేను చెప్పిన స్టోరీ బాగా అర్థం చేసుకోవాలి. ఆ సారేపాతు గ్రామం అనేది మొత్తం కరువుతో నిండిపోయింది, ఏమీ లేదు. కరోనా కంటే భయంకరం, ఇంకా ఏం లేదు. అందరూ కూడా బాధలు పడుతూనే ఉన్నారు ఆమె చేత. హల్లెలూయా. దేవుడు ఆ దైవజనుని వాళ్ళ ఇంటికి వెళ్ళమన్నాడు. ఈ విధ్వరాలు ఏం చేసిందంటే ఒక రొట్టె చేసుకుంది, జొన్న రొట్టెనో గోధుమ రొట్టెనో మినప రొట్టెనో ఏదో మొత్తానికి ఒక రొట్టె చేసుకుంది. ఇంకా ఆమె దగ్గర నూనె లేదు, పిండి లేదు. మీకు అందరికి తెలుసు ఆ స్టోరీ. అయితే ఆ రొట్టె తినేసి ఆమె ఏం చేసిందంటే ఇక చచ్చిపోదాం మనము అని అనుకుంది ఆమె. వన్స్ ఎప్పుడైతే దైవజనుడు ఆ ఇంటికి పోయిండో, కొద్దిసేపు మాట్లాడిండు, నాకు అర్థమైపోయింది. అమ్మ మీ ఇంట్లో రొట్టె ఉంది కదా, అది నాకు ఇచ్చేసేయండి అన్నాడు. వీళ్ళు ఏం మాట్లాడలేదు, దేవుణ్ణి వెతకటం అంటే ఇదే అన్నాడు. వీళ్ళు ఏం మాట్లాడలేదు. సరే అని చెప్పి రొట్టె ఇచ్చేసిండు. ఆయన తినేసిండు. తినేసిన తర్వాత ఆయన చెప్పిండు ఒక మాట, ఇది చాలా ఇంపార్టెంట్. ఆయన ఏమని చెప్పిండంటే అమ్మ మీరు రొట్టె చేసుకొని తినండి అన్నాడు. అక్కడ పిండి లేదు, నూనె కూడా లేదు, కానీ దైవజనుడు తిని ఏమంటున్నాడు అంటే అమ్మ మీరు రొట్టెలు చేసుకొని తినండి అన్నాడు. వీళ్ళు ఏం చేశారు, తర్వాత పోయి విశ్వాసంతో దైవజనుడు చెప్పిండు కదా అని చెప్పి విశ్వాసంతో వీళ్ళు ఏం చేశారంటే వాళ్ళ కిచెన్లో పోయి చూస్తే ఆ పిండి డబ్బా ఓపెన్ చేస్తే డబ్బా నిండా పిండి వచ్చేసింది. నూనె ఓపెన్ చేస్తే నూనె డబ్బా ఓపెన్ చేస్తే డబ్బా నిండా నూనె వచ్చేసింది. ఆమె ఆ రొట్టెలు చేసుకుంటూ, ఆ నూనె తీసుకుంటూ, ఆ పిండి తీసుకుంటూ ఆ కరువులో ఆమె బతికిందంట, అనేక మందిని బతికించిందంట. హల్లెలూయా. చాలామంది పాస్టర్స్ ఏం చెప్తారంటే ఆమె దైవజనునికి ఇచ్చింది, అందుకే ఆమెకు ఆశీర్వాదం వచ్చిందని చెప్తారు. ఇక్కడ బాగా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఈ జరిగిన ఒక ఎగ్జాంపుల్ని మనం ప్రాక్టికల్గా చేద్దాం. ఇప్పుడు నేను ఒక దైవజనుని, నేను ఎవరో ఒక విధ్వరాల్ని చర్చికి పిలిచి నీకు ఉన్నదంతా నాకు ఇచ్చేసే అమ్మ, నీకు దేవుడు దీవిస్తాడు అని నేను చెప్తాను. ఆమె ఇస్తుంది. ఇస్తే ఆమెకి ఆ అప్పులు తీరిపోతాయా అంటే తీరవు. ఎందుకు తీరవు అని అంటే నేను సెల్ఫ్గా చేస్తున్నా. అక్కడ దేవుడు చెప్పలే పలానా వ్యక్తిని పిలువు, నువ్వు పలానా వ్యక్తి ఇంటికి నువ్వు పో అని దేవుడు నాకు చెప్పలే, నేను చేస్తున్నా అన్నమాట. ఇక్కడ ఏలియా అనే దైవజనుడికి దేవుడు చెప్పిండు, అయ్యా నువ్వు వాళ్ళ ఇంటికి పో, నువ్వు వాళ్ళ ఇంటికే పోమన్నాడు, ఇంకెవ్వరింటికి పో అని చెప్పలేడు. వాళ్ళ ఇంటికి పో అన్నాడు. వాళ్ళే ఏమవుతున్నారంటే తిని చచ్చిపోదామని కూర్చున్నారు. ఎప్పుడైతే ఆ దైవజనుడు ఆ ఇంటికి వెళ్ళిండో, దైవజనుడు చెప్పిన మాట విన్నరాలు, నాకు ఆ రొట్టె కావాలంటే సరే అని ఇచ్చేసిండు.
దేవుని వెతకటం అంటే అదే అన్నమాట. హల్లెలూయా. దేవుని నమ్మటం అంటే అది. అయ్యా ఒకటే రొట్టె ఉంది నీకు ఇచ్చేస్తే ఏంది, అదంతా ఆలోచించలేదు వాళ్ళు. హల్లెలూయా. ఇదే మనకు ఆశీర్వాదంలో కోల్పోతాం మనం. మన అప్పులు తీరకపోవటానికి కారణం ఏంది అని అంటే ఇదే, దేవుని వెతకకపోవటమే. అప్పులు ఎలా తీర్చాలా, ఎవరికి లోన్ అడగాలా, ఏం చేయాలా, అన్న లోన్ అన్న లోన్ కావాలా, ఈఎంఐలు కావాలా, లోన్లు వస్తే ఈఎంఐలు అయితే ఇంకెక్కువ ఇంకా అప్పు అవుతుంది, అది తీరదు. అది దేవుని వెతకటం నేర్చుకోండి. ఎట్లా అన్న చాలా టెన్షన్స్ ఉన్నాయి, కళ్ళు మూసినా కళ్ళు చేసిన అప్పులోడో గుర్తొస్తుండు, పైసలు ఇవ్వు అని చెప్పి ఉంటుంది, ఏం చేస్తాం? అందులో కూడా దేవుని వెతకాల. హల్లెలూయా. ఇక్కడ ఈ పేద విధవరాలు వాళ్ళ కొడుకుని చూడండి, వాళ్ళకే చాలా ఆకలిస్తుంది, అసలు వాళ్ళకి ఏం సోర్స్ లేదు, దైవజనుని అడగంగానే ఇచ్చేసిండు. హల్లెలూయా. నేను దైవజనునికి ఇయ్యద్దు అని నేను అంటలేను, దైవజనునికి ఇస్తే నీకు ఇస్తాడు. కానీ దేవుని ప్రియమైన వారలారా, ఫస్ట్ వెతకటం నేర్చుకోవాలి మనం. ఏది ఉన్నా కానీ ప్రతి దాంట్లో నమ్మకం కలిగి ఉండాలి. ఇప్పుడు ఈ సంవత్సరం మీ అప్పులు మీ లోన్లు క్లియర్ కావాలంటే జస్ట్ దేవుని వెతకండి, బైబుల్ బాగా చదవండి, ప్రతిరోజు ప్రేయర్లో గడపండి, భాషలు మాట్లాడండి. డబ్బు ఆటోమేటిక్ మీ దగ్గరకు వస్తుంది. సూట్ కేసులు తీసుకొని వస్తారు నీ దగ్గర జనాలు, సూట్ కేసులు తీసుకొని నీ దగ్గర వచ్చి నీకు ఇచ్చిపోతాడు. చేస్తాడు దేవుడు అట్లా. ఓన్లీ దేవుడు ప్రార్థన చేస్తే రోగాలు బాగు చేయటప్పుడు మీరు ప్రేయర్ చేసి స్వస్థతలు ఇదే కాదు, బిల్డింగ్ వస్తుంది, బంగారం వస్తుంది, కారు వస్తుంది, ఫోన్లు వస్తాయి, అన్నీ వస్తాయి. ఎప్పుడు వస్తాయంటే జస్ట్ మనం దేవుని వెతికినప్పుడు. దేవుని వెతకటం మనం నేర్చుకోవాలి. ఎవడో ఏదో చెప్పిండని చెప్పి ఇది కాదు, దేవుని వెతకాలి. ఒక దగ్గర కూర్చోవాలి, ఏకాంత ప్రార్థనలో గడపాలి, ఎక్కువసేపు దేవుని స్తుతించాలి. దేవా నువ్వు మాట్లాడు, నా పరిస్థితి ఇట్లుంది, నేనేం చేయాలి? హల్లెలూయా. నాకు తెలిసిన ఒక దైవజనుడు ఉన్నాడు, ఆయన విజయనగరం ప్రాంతంలో ఉంటాడు, మొత్తం 2 రాష్ట్రాలు తిరుగుతుంటాడు. జీసస్ కాల్స్ మినిస్ట్రీస్లో చాలా గొప్ప దైవజనుడుగా ఉండే ఆయన. వాళ్ళ పుస్తకాలు అమ్మేవాడు. ఆయనకి మలయాళం వస్తుంది, తెలుగు వస్తుంది, హిందీ వస్తుంది, ఇంగ్లీష్ వస్తుంది, తెలుగు అన్నీ వస్తాయి, అన్ని లాంగ్వేజ్, ఒక 5-6 లాంగ్వేజ్లు వస్తాయి. మంచి వక్త, మంచి ప్రవక్త అన్నమాట. బైబిల్లో మంచి నాలెడ్జ్ ఉంది. దేవుడు ఆయనకు చెప్పిన తర్వాత జీసస్ కాల్స్ మినిస్ట్రీస్ వదిలేసినప్పుడు ఆ పాల్ దినకరన్ గారు, దినకరన్ అంకుల్ వాళ్ళ కొడుకు అనమాట, చాలా బతిమలాడి పిలిచిండు. ₹1,00,000 శాలరీ ఇస్తాం, ఒక BMW కార్ ఇస్తాం, ఎవ్రీ మంత్ 1,50,000 శాలరీ వస్తుంది రా అని చెప్పాడు. ఎంత చెప్తే కూడా ఈయన పోలేడు. హల్లెలూయా. ఇప్పుడు కూడా కిరాయి ఇంట్లోనే ఉంటాడు. కావాలంటే ఆయన చర్చ్ పెట్టుకోవచ్చు, కావాలంటే ఆయన యూట్యూబ్ ఛానల్ పెట్టుకోవచ్చు, కానీ ఏం పెడతలేడు. ఓన్లీ దేవుని వాక్కు కోసం వెయిట్ చేస్తున్నాడు. ఫెయిత్, విశ్వాసం మీద ఆధారపడ్డాడు. మరి ఆయనకి ఎట్లా గడుస్తుంది బ్రదర్ అంటే, ఎవరైనా కేరళ నుంచి ఎవరైనా పాస్టర్స్ వస్తే ఈయనకు మలయాళం వస్తుంది. ఇక అక్కడికి వెళ్ళి వాళ్ళు చెప్పిన మలయాళం చెప్పింది ఈయన తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తాడు. తమిళ వాళ్ళు పాస్టర్స్ వస్తే మళ్ళీ తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తాడు. అట్లా వాళ్ళు కానుకలు ఇస్తారు, అట్లా గడిచిపోతుంది. ఈయన సెపరేట్గా చర్చి పెట్టుకోవచ్చు. ఆయనకంటే చిన్నగా ఉన్న, ఇంకా పెళ్ళి కూడా కాలే వాళ్ళ పాస్టర్ గారు, వాళ్ళ సంఘానికి వెళ్తాడు ఆయన. ఈ పాస్టర్ గారిని మనం కలిసినాం అనుకో, మొత్తం నీ స్టోరీ అంతా చెప్పిస్తాడు. అసలు నీకు ఎంతమంది పిల్లలు, నువ్వు గతంలో ఏం చేసినావు, మొత్తం ఫేస్ చూసి మొత్తం చెప్పేస్తాడు. కానీ నాకు ఈ వరం ఉందని చెప్పి ఏం గర్వం ఉండదు, అహంకారం ఉండదు, చాలా తగ్గించుకుంటాడు. వాక్యం చెప్పేటప్పుడు కూడా చాలా తగ్గింపు. హల్లెలూయా. ఎందుకు అనంటే దేవుని ఒక వాక్యం బాగా తెలుసు. ఎన్నో నాలెడ్జ్లు ఉన్నాయి, ఎన్నో చేయొచ్చు, కానీ చేస్తలేడు ఆయన. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుని వెతకటం నేర్చుకోవాలి. ఒంటరిగా వచ్చినాము, అన్నీ మనం దేవుడు ఇస్తాడు. దేవుని వెతకటం నేర్చుకోవాలి. ఈ సారేపాతు విధ్వరాలు ఏం చేసిందంటే దైవజనుడు చెప్పిన మాట వినది. అట్లనే దేవుడు నీకు ఏది చెప్తే అది, దేవుని స్వరం వినే వరకు నువ్వు దేవునికి దగ్గరగా ఉండు. ప్రభువా నేను ఏం చేయాలి, నన్ను ఎందుకు పుట్టించును, ఇదిగో నేను ఇంతమందిని ఆశీర్వదించాలని, ఇంతమందిని పెళ్ళిళ్ళు చేయాలనుకుంటున్నాను,
ఇంత పేద విధ్వరాల్ని ఒక రూమ్ కట్టాలనుకుంటున్నా, దిక్కులేని వాళ్ళ అమాయకుల్ని నేను దగ్గర చేయాలనుకుంటున్నా, నేను సేవ చేయాలనుకుంటున్నా. నేనేం చేయాలి? అడగండి దేవుడు ఇస్తాడు మీకు. దేవుడు చెప్పిన ప్లాన్ చేయండి, మీ ప్లాన్ కాదు, ఫెయిల్ అయిపోతుంది. హల్లెలూయా. ఇది ఒక స్టోరీ. నెక్స్ట్ స్టోరీలో ఏలియా వాళ్ళ శిష్యుడు ఉన్నాడు ఎలీషా దగ్గర ఒక ఆమె వచ్చింది. ఆమె కూడా విధ్వరాలే. ఫుల్ ఊరంతా అప్పులైపోయినాయి. ఇది స్టోరీ కాదు, జరిగిన వాస్తవం, చరిత్ర అనమాట, హిస్టరీ అనమాట. మీ అందరికీ తెలుసు, చాలాసార్లు చెప్పినా ఉన్నాయి. అప్పుడు ఎలీషా భక్తుడు అడిగిన, అమ్మ నీకు ఏమైంది, నీ ప్రాబ్లం ఏంది అని. అప్పుడు ఏం చెప్పారు అంటే, ఆమె, అయ్యా నా భర్త ఉండే అప్పులు చేసిండు, నా భర్త కూడా నీకు స్టూడెంట్గా ఉండే, ఆయన చనిపోయిండు, అప్పుల వాళ్ళు ఇప్పుడు పీక్క తింటున్నారు, నా పిల్లలను కూడా వాళ్ళు ఇంట్లో వాడుకోవాలని చూస్తున్నారు, నాకు అప్పు తీర్చడానికి ఏమీ లేదు, నేను ఏం చేయాలా? బిజినెస్ చేద్దాము అంటే బిజినెస్ లేదు, అంత కరువు ఉంది, ఏం చేయాలని అడిగింది. అప్పుడు ఈయన అడిగిన ప్రశ్న చాలా ఇంపార్టెంట్. నీ దగ్గర ఏముందని అడిగిండు. నా దగ్గర ఏం లేదని చెప్పింది. సరే, నీకు తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి ఖాళీ కుండలు తీసుకురా అన్నాడు. ఖాళీ కుండలు తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి అప్పు చేయన్నాడు. బారో అని ఇంగ్లీష్లో ఉంది. తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి కుండలు తీసుకొని రా అన్నాడు, పాత్రలు తీసుకురా అంటే, ఆమె చాలామంది దగ్గర పోయి నాకు కుండలు కావాలని చెప్పి, అప్పట్లో కుండలే ఉండేటివి కదా, ఆ కుండలన్నీ కూడా ఆమె తెచ్చింది. అన్నీ తెచ్చేసిన తర్వాత రూమ్ క్లోజ్ చేసేసాను. అమ్మాయి ఖాళీ కుండలు ఉన్నాయి కదా, ఓకే అన్నాడు. ఈయన దగ్గర ఒలీవ నూనె ఉండే, నా దగ్గర ఒలీవ నూనె ఉంటుంది కదా, మీకు తల మీద వేస్తా, అట్లాంటి నూనె ఉండే. తెలుగు బైబిల్లో ఒలీవ నూనె అని లేదు, నూనె అని ఉంది. ఇంగ్లీష్ కింగ్ జేమ్స్ వర్షన్లో కూడా ఆయిల్ అని ఉంటుంది. తర్వాత ఇంకొక అమెరికన్ బైబిల్ సొసైటీ ఆ పుస్తకంలో అయితే ఆలివ్ ఆయిల్ అని అక్కడ రాయబడ్డది. ఈయన ఏం చేస్తాడంటే, ఆ ఒలీవ నూనె తీసుకొని ఆ ఖాళీ కుండకి చుక్క వేస్తాడనమాట. అది చదివితే కూడా మనకు అర్థం కాదు, ఆ డెప్త్లో చదివితేనే అర్థమవుతుంది. ఆ కుండలు అన్నీ కూడా పేర్చి ఏం చేస్తుంటే 1 drops 2 drops 3 drops అట్లా కుండలు అన్నింటిని కూడా ఓన్లీ డ్రాప్ వేసేస్తాడు. వేసేసి మూత పెట్టేసి అంటాడు. ఈయన డ్రాప్స్ వేస్తున్నప్పుడు కూడా ఆమె చూసింది, ఆ విధ్వరాలు. తర్వాత ఏమంటాడంటే, అమ్మ ఇప్పుడు ఈ నూనె అమ్మి నీ అప్పు తీర్చే అంటాడు. అమ్మ ఈ నూనె అమ్మి అప్పు తీర్చు. ఆయన అక్కడ ఒక 100 కుండలు ఉన్నాయనుకోండి, 1 లీటరు ఒలివ నూనెతోటి డ్రాప్ వేసిర్రు, అయిపోయింది. ఈయన చెప్పిన తర్వాత ఆమెపై ఆ కుండ ఓపెన్ చేస్తే ఫుల్ నూనె వచ్చేస్తుంది. ఆడ ఫుల్ నూనె. ఆమె ఏం బదులు ప్రశ్నించలేదు. నువ్వు వేసింది చుక్కనే కదా, చుక్క అమ్మితే ఏమొస్తుంది నాకు అని అడగలే ఆమె. అయ్యా నువ్వు చెప్పిన కథం నేను చేస్తా అని చెప్పి అది చూస్తే నిజంగా నా కుండలు ఫుల్ ఆయిల్ ఉంది. ఆ ఆయిల్ అంతా అమ్మి ఆమె ఏం చేసిందంటే అప్పు తీర్చింది. అది దేవుని బ్లెస్సింగ్. అంటే నువ్వు కరువులో ఉన్నా, కష్టాల్లో ఉన్నా కానీ దేవుడు పుట్టిస్తాడు అన్నమాట. అట్లా ఆమె ఏం చేసిందంటే అప్పు తీర్చేసుకుంది. హల్లెలూయా. ఇక్కడ ఈమె చేసిన విషయం ఏంటంటే, ఈమె ఒక మంచి దైవజనునితో కనెక్ట్ అయింది. ఎప్పుడైతే ఒక మంచి దైవజనునితో మనం కనెక్ట్ అవుతామో మన అప్పులన్నీ కూడా ఎగిరిపోతాయి. మనకున్న శోధన, కష్టం, బాధ, వేదన అన్నీ ఎగిరిపోతాయి. హల్లెలూయా. మనం పెద్ద దైవజనులను చూడకూడదు. మనకి దగ్గరగా, మన హృదయానికి దగ్గర ఎవరున్నారు, మనం తప్పు చేస్తే ఖండించేవాడు ఎవడున్నాడు, బుద్ధి చెప్పేవాడు ఎవడున్నాడు, మనని దారికి తీసుకుపోయేటాడు ఎవడున్నాడు, చేస్తుంది కరెక్టా రాంగా బ్రదర్ అని ఎవరో ఒక దైవజనుని మనం సెలెక్ట్ చేసుకొని మనం పెట్టుకోవాలి, ఆయనని ఫాలో అవ్వాలి. అప్పుడు ఏమవుతుందంటే ఆయనలో ఉన్న అభిషేకం, ఆయనలో ఉన్న ప్రత్యక్షత, ఆయనలో ఉన్న ఇంపార్టేషన్, ఆయనలో ఉన్న ప్రభావం మన లోపల వచ్చేస్తుంది అంతే. చాలామంది క్రిస్టియన్స్ని మీరు చూడండి, వాళ్ళకంటూ ఒక దైవజనుడు ఉన్నాడు. వాళ్ళు పోతున్న దైవజనుడు వాళ్ళ ఇంటికి రాడు, వాళ్ళ తల మీద చేయబెట్టి ప్రేయర్ చేయడు, వాళ్ళ కోసం స్పెషల్గా ప్రేయర్ చేయటం ఏమి ఉండదు.
అసలు వీళ్ళ పేర్లు కూడా తెలియదు. మరి ఎక్కడ వస్తుంది విడుదల మీరు చెప్పండి? అది సేవ చేసే పద్ధతే కాదు. ఇక్కడ ఎలీషా అనే దైవజనుడు ఏం చేసిండంటే వాళ్ళ ఇంటికి పోయిండు. ఎప్పుడైతే ఈమె ఆ దైవజనుడి దగ్గర వచ్చిందో ఆమెకన్నా అప్పు తెగిపోయింది. ఒక దేవుడు ఏర్పరచుకున్న దైవజనుడి దగ్గర పోయినప్పుడు మనం ఏదో ఒకటి పొందుకుంటూనే ఉంటాం. ఆయన మన ఇంటికి వచ్చినా పొందుకుంటాం, మనము ఆయన దగ్గరికి వెళ్ళినా పొందుకుంటాం. హల్లెలూయా. ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుణ్ణి వెతకాలి. రెండోది ఏంటంటే ఒక దైవజనాన్ని వెంబడించాలి. ఇవి రెండు ఉన్నప్పుడు ఏమవుతుందంటే నువ్వు ఎంత కరువులైనా ఉండు, నువ్వు కటిక చీకటిలైనా ఉండు, నీకు విడుదల వచ్చేస్తుంది. అంటే దేవుడు చేయగల సమర్థుడు అనమాట. ఎట్లా పోతుంది బ్రదర్? ఇన్ని అప్పులు, ఉద్యోగం లేదు, వ్యాపారం లేదు, అప్పేమో కొండెక్కింది, ఎక్కితే ఎక్కని ఏముంది, ఒక్కటే దెబ్బలో దేవుడు తీసి పడేస్తాడు. మనం నమ్మాల. సారైపాతు విధ్వరాలు నమ్మింది, ఎస్ దేవుడు చేస్తాడు, నా దేవుడు గొప్పవాడు, ఆయన చెప్పిండు, కథం అయిపోతుంది చూస్తే నిజంగా. హల్లెలూయా. ఇప్పుడు నేను కూడా మీకు చెప్తున్నా, మీ అప్పులన్నీ తీరిపోతాయి, మీ లోన్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి, మీకు కిరాయి ఇండ్లు ఉన్నా మీకు సొంత ఇల్లు వస్తాయి. మీరు నిజంగా నమ్మితే ఖచ్చితంగా జరుగుతుంది. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. మూడో స్టోరీ కూడా మనకి బైబిల్లో ఉంటుంది. అదేంది అని అంటే మీ అందరికి తెలిసిన స్టోరీ అది. పేతురు రాత్రంతా కూడా శ్రమ పడతాడు, ఒక చేప కూడా రాదు. చేపలు పట్టేటోళ్ళకి చేపలు పట్టడమే వాళ్ళ జీవన శైలి అన్నమాట. చేపలు లేకపోతే వాళ్ళు బతకలేరు, భార్య పిల్లల్ని కూడా వాళ్ళు పోషించలేరు. చాలా కష్టమైన విషయం. అయితే ఇక్కడ బాగా అర్థం చేసుకోవాలి, రాత్రంతా ఆయన కష్టపడ్డాడు. చేపలు పట్టేటోళ్ళు రాత్రిలోనే ఎక్కువ పడతారు అనమాట, రాత్రిలోనే వెళ్తారు, రాత్రిలోనే సముద్రం ఎక్కువ ఉంటుంది, చేపలు కూడా రాత్రి టైంలోనే ఎక్కువ పడతారు అనమాట. రాత్రుల్లో వెళ్ళి పట్టడం కూడా చాలా కష్టం, అసలు ఏం కనబడదు. చేపలు పట్టే జాలర్ల జీవితం అసలు ఏ టైంలో ఎట్లుంటుంది ఎవరికి తెలియదు. రాత్రంతా శ్రమ పడతాడు, ఏముండదు. వచ్చి యేసు ప్రభు ఏమైందంటే ఏం లేదు ప్రభు అంటాడు. సరే నాతో పాటు నడువు అంటాడు. పేతురు భక్తుడు యేసు ప్రభు కంటే కూడా ఏజ్లో పెద్దోడు, అన్నిట్లో అనుభవం ఎక్కువ, ఆ సముద్రం అంతా తెలుసు, ఏ టైంలో ఎక్కడ వల వేస్తారో కూడా తెలుసు. కానీ ఒక్క చేప కూడా పట్టలేదు. యేసు ప్రభు వచ్చి నడువు, మళ్ళీ మనం చేపలు పట్టడానికి వెళ్దాము, నడు బోటు తీ, ఓడ మళ్ళీ స్టార్ట్ చేయనంటే సరే అంటాడు ఆయన. యేసుప్రభు వారు ఆ ఓడలో వచ్చారు, ఈయన కూడా ఓడ నడిపిస్తున్నాడు. యేసుప్రభు వారు చాలా లోతుగా తీసుకుపోమన్నాడు, లోతుగా పోయారు. లోతుగా పోయిన తర్వాత ఇక్కడ వల వేయి అన్నాడు వేసే. అంతే. ఎప్పుడైతే ఆ వల వేసిండో నాకు తెలిసిన వాడికైతే ఆ సముద్రంలో చేపలన్న వలకు వచ్చేసినాయి. ఆ వల పట్టడం ఈయన వల్ల కాలే, ఇంకా వేరే వాళ్ళని పిలిస్తే ఆ వలను మళ్ళీ పట్టుకొని వచ్చారు. అంతకుముందు కూడా ఒకసారి ఇట్లా జరిగింది, వల పిగిలి వల చినిగిపోయింది. కానీ యేసుప్రభు వారు ఓడలో వచ్చిన తర్వాత ఆ వల పట్టినప్పుడు వేరే వాళ్ళు పట్టిన ఆ వల పిగిలలేదు, చేపలు పట్టుకొని వచ్చింది. ఇక్కడ బాగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే యేసుప్రభు వారు ఏమన్నాడు? లోతుగా నడవమన్నాడు, లోతుగా వెళ్ళు అన్నాడు. పేతురు లోపల నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రభువుకి బదులు చెప్పలేదు ఆయన. సరే నువ్వు చెప్తున్నావా, ఓకే, నువ్వు ఏది చెప్తే అది. ఈయనకు మొత్తం తెలుసు, కానీ దేవుని మాట వినడానికి ప్రయత్నం చేసి. మనం ఎప్పుడు కూడా దేవునికి సలహాలు ఇవ్వకూడదు, ప్రభు చెప్పింది చేయాలంతే. ప్రభు అగ్నిగుండంలో దూకమనంటే దూకాలంతే. నువ్వు దూకితే నన్ను రక్షిస్తావా, ఒకవేళ నేను కాలిపోతే ఎట్లా, నా భార్య ఎట్లా, నా పిల్లలు చెప్పిండు కథం అంతే. అలాంటి వారు కావాలి దేవునికి. హల్లెలూయా. జస్ట్ ఓన్లీ చేపలు పట్టుకుని ఒక పేతురు లైఫ్ తర్వాత ఎట్లా చేంజ్ అయిందంటే ఆయన కొన్ని వందల వేల మందికి బాప్తిజం ఇచ్చాడు. ఒక ప్రసంగంకి 8,000 మంది బాప్తిజం తీసుకోరు, 2 ప్రసంగాలకి. ఇప్పుడు కూడా పెద్ద పెద్ద ధనవంతులు పేతురు పేరు పెట్టుకుంటారు, పెద్ద పెద్ద స్కూల్స్ పేతురు పేరు మీద ఉంటాయి, పెద్ద పెద్ద బిజినెస్ వాళ్ళ రెస్టారెంట్
పేతురు పేరు మీద ఉంటాయి. ఏంది ఒక చేపలు పట్టే వ్యక్తి, అసలు చదువురాని వ్యక్తి దేవుడు ఎట్లా ఆశీర్వదించిండో చూడండి. ఆయన చనిపోయిన తర్వాత కూడా ఆశీర్వాదం రిలీజ్ అయింది. హల్లెలూయా. ఎప్పుడైతే దేవుని మాట వింటామో, దేవుని వాక్యానికి మనం విధేయత ఇస్తామో, అతని లైఫ్ అంతా చేంజ్ అయిపోతుంది. ఈ 3 విషయాలు: దేవుని వెంబడించాలి, లోతుగా ధ్యానం చేయాలి, దేవుడు ఏది చెప్తుందో అది చేయడానికి ప్రయత్నం చేయాలి. దేవుని అడుగు నా ప్రభా ఇది చేసినప్పుడు ఆటోమేటిక్ నీకు డబ్బులు వచ్చేస్తాయి, నీ అప్పులు తీరుతాయి. ఇది చేయకుండా నువ్వు ఏది చేసినా నీ అప్పులు తీరవు, నీకు డబ్బులు పెరిగిపోతాయి. హల్లెలూయా. చాలామంది క్రిస్టియన్స్ ఆశీర్వదింపబడకపోవటానికి ఏంటంటే ప్రభువును లోతుగా నమ్ముతలేరు, ప్రభువుని నిజంగా ప్రేమిస్తలేరు, ప్రభువుకి సమయం ఇస్తలేరు, ఒక మంచి దైవజనునితో కాంటాక్ట్ లేరు. దైవజనునికే డబ్బులు ఇచ్చి రుబాబ్ చేస్తారు. ఏం పాస్టర్ మా ఇంటికి వచ్చేసి అంటారు, ఏం వస్తలేవు అంటారు, ఏమి ఇస్తేనే ఆయనకి ఇల్లు గడుస్తుంది అంటారు. చాలా తప్పు అది. హల్లెలూయా. చాలా తప్పు. మొత్తం శని చుట్టుకుంటుంది అన్నమాట అట్లా చేస్తే. చాలా ప్రాముఖ్యమైన విషయం. ఒక వ్యక్తి డెవలప్మెంట్ అవ్వాలంటే కూడా ఖచ్చితంగా పాస్టర్ ప్రేయర్, ఆ పాస్టర్ ఎట్లయినా ఉన్నది మనకు సంబంధం లేదు. మనం ప్రేయర్ చేయించుకోవాలా, ఆయనలో ఉన్న సమాధానం ఉంటే మన మీదకి వస్తుంది, లేకపోతే అది ఆయన దగ్గరే ఉంటుంది. హల్లెలూయా. ఈ విషయాలు ఎప్పుడైతే మనం చేస్తూ ఉంటామో ఆటోమేటిక్ నీకున్న అప్పు తగ్గిపోతుంది, అప్పు ఓపెన్ అయిపోతుంది, డబ్బులు వచ్చేస్తాయి, ధనం వచ్చేస్తుంది. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. యెహోవా యందు భయభక్తులు జ్ఞానంకి మూలం. సొలొమోను రాజు దగ్గర ఏం లేకుండే. ఎప్పుడైతే దేవుని ఒక జ్ఞానం వచ్చిందో, ఆయన జ్ఞానం వినటానికి ఎంతోమంది వచ్చేటోళ్ళు. ఎంతో కష్టమైన ప్రశ్నలకి ఆయన చెప్పే ఆన్సర్స్కి వాళ్ళ ఫ్యూజులు ఎగిరిపోతుండే. అరే ఇంత ఈజీ అది దీనికి సొల్యూషన్. నచ్చినట్టు బంగారం ఇచ్చేసేటోళ్ళు, వజ్రాలు ఇచ్చేసేటోళ్ళు, భూములు రాసి ఇచ్చేసేటోళ్ళు. జస్ట్ ఆయన మాట్లాడిన మాటలకే పబ్లిక్లో ఉన్న ప్రాబ్లమ్స్ వెళ్ళిపోతుంది. ఎందుకు అని అంటే సొలొమోను రాజు దేవుణ్ణి వెతికిండు. ఎలా వెతికిండు? దేవునికి బలి అర్పణలు ఇష్టము అంటే దాదాపుగా 1000 గొర్రెల్ని కట్ చేసిండు ఆయన. ఒక వ్యక్తి 1000 గొర్రెల్ని చంపటం మామూలు విషయం కాదు. అది అలసిపోతాం అయినా పర్వాలేదు, దేవుని కోసం ఇచ్చేసేయండి. మనం దేవునికి ఏ స్థాయిలో చూస్తామో దేవుడు కూడా మనల్ని ఆ స్థాయిలోనే చూస్తాడు. దేవుని మనం ఏ విధంగా మనం కొనియాడతామో అదే స్థాయి మనకు కూడా ఇస్తాడు. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. కాబట్టి దేవుడు మన పోషకుడు. నీకున్న అప్పులని తీర్చేస్తాడు, నీకున్న బాధలని తీస్తాడు. ఆయన మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతకాలి, ఆయనకు అందుబాటులో ఉండాలి. మన మైండ్ ఉపయోగించద్దు. మన మైండ్ ఉపయోగించి ప్రేయర్ చేయటం కాదు, దేవుని మైండ్ ఉపయోగించి ప్రేయర్ చేయాలి. ప్రభువా ఏం చేయాలి? హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన బైబిల్లో అట్లా చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, చాలామంది ఉన్నారు. చాలా ప్రాముఖ్యమైన విషయం. నెక్స్ట్ విషయం, 4th విషయం ఏంటి అని అంటే దశమ భాగం గురించి అన్నమాట. కొంతమంది దశమ భాగం ఇవ్వాలని చెప్తారు, కొంతమంది ఇవ్వద్దు అంటారు. వాళ్ళు ఇవ్వద్దు అనటానికి కూడా కొన్ని వాక్యాలు చూపిస్తారు, ఇవ్వాలని కూడా కొన్ని వాక్యాలు చూపిస్తూ ఉంటారు. అయితే ఈ దశమ భాగం ఎవరికి ఇవ్వాలి? ఎవరైతే మనం దేవునిలో నడిపిస్తుండో వాళ్ళకి ఇస్తే సరిపోతుంది. నువ్వు ఏ సంఘానికి వెళ్తున్నావు వాళ్ళకి ఇస్తే సరిపోతుంది. సైతాన్ కూడా దశమ భాగం ఇవ్వకుండా చాలా రకాలుగా పనిచేస్తుంది. దశమ భాగం వల్ల డబ్బులు ఎట్లా వస్తాయి అనేది మనం చూద్దాం. ఇప్పుడు 1 కేజీ విత్తనాలు ఉన్నాయి నా దగ్గర. 1 కేజీ విత్తనాలు. ఏ విత్తనాలు? ఏదో ఒక విత్తనాలు. మామిడి పండు విత్తనాలు 1 కేజీ ఉన్నాయి. పోనీ మామిడి పండు విత్తనాలు తినలేం కదా. చిక్కుడుకాయ విత్తనాలు ఉన్నాయి, 1 కేజీ ఉన్నాయి నా దగ్గర. ఆ కేజీ విత్తనాలు నేను తిన్నా అనుకోండి, 2 రోజులు నా ఆకలి తీరుతుంది, 3వ రోజు మళ్ళీ నాకు ఆకలి వేస్తుంది, ఏముండదు.
కానీ ఆ కేజీ విత్తనాలే భూమి మీద వేసేసిన అనుకోండి, 100 కిలోల చెట్లు వస్తాయి అన్నమాట. 100 విత్తనాలు వస్తాయి, 100 చిక్కుడుకాయలు వస్తాయి. అప్పుడు నేనే కాదు, నా పిల్లలు కూడా పోషింపబడతారు. సేమ్ దశమ భాగం కూడా అంతే అన్నమాట. నువ్వు అది ఎందులోకెళ్ళైనా తీయచ్చు, నీ ఇష్టం. అయితే దశమ భాగం తీయటానికి ఒక పద్ధతి మెయింటైన్ చేయాలి. ఇన్ని తీసిన తర్వాత నేను చేస్తా అంటే సైతం చేయనీకి అది. మనకు ఎన్నెన్ని పైసలు వస్తున్నాయో, ఇప్పుడు ఒక 500 ఖర్చు పెడుతున్నాం, దాంట్లోకి వెళ్ళి తీసి పక్కన పెట్టేసేయాలి. ఒక 50 రూపాయలు ఖర్చు పెడుతున్నాం, ఒక 10,000 రూపాయలు ఉన్నాయి, దాంట్లో తీసి పక్కన పెట్టేసేయాలి. రోజు ప్రేయర్ చేయాలి. అది ఎప్పుడు చేతికి వస్తే అప్పుడు పంపించేసేయాలి. అయితే మరి దశమ భాగం ఇవ్వకపోతే దేవుడు దీవించాడా బ్రదర్ అంటే, దేవుడు దీవిస్తాడు. దేవుడు చేసే కార్యాలు మన దగ్గర ఆగిపోతాయి. ఎందుకు ఆగిపోతాయి అంటే, ఒక దైవజనునికి డబ్బులు ఉన్నప్పుడే దైవజనుడు సేవ కొరకు లేకపోతే బయట పరిగెత్తడానికి ప్రయత్నం చేస్తాడు, ప్రార్థనలు చేస్తాడు. ఆ డబ్బులు ఇవ్వకపోయేసరికి ఏమైపోతాయి అంటే ఆయనకు ఆగిపోతుంది, ఆయన పస్తులు ఉండాల్సి వస్తుంది. తర్వాత ఆయన ఆరోగ్యం దెబ్బతింటుంది, సేవకు వెళ్ళడానికి చాలా ఇబ్బంది అయిపోతుంది. కథ అక్కడ ఆగిపోతుంది అన్నమాట. ఆయన ఏడ్చిండు, ఈయన రాలే, ఈయన కూడా ఏడ్చినట్టే. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. సారేపాతు విధ్వరాల దగ్గర ఎప్పుడైతే దైవజనుడు వచ్చిండో తర్వాత ఆశీర్వాదం వచ్చింది. ఎలీషా భక్తుడు ఎప్పుడైతే ఈ విధ్వరాల దగ్గర వచ్చిండో ఆమెకు ఆశీర్వాదం వచ్చింది. ఎలీషా భక్తుడు రావాలంటే కూడా ఒక ఇంధనం కావాలి, ఏదో ఒక సోర్స్ ఉండాలి. చాలా ప్రాముఖ్యమైన విషయం. సైతాన్ ఏం చేస్తుంది అంటే దానికి ఖర్చు పెట్టు, దీనికి ఖర్చు పెట్టు అన్నీ చూపిస్తుంది, దశమ భాగాన్ని పక్కన పెట్టేస్తుంది, శాపం పెట్టుకుంటుంది. నేను కూడా దశమ భాగం తీస్తుంటా, 20-30% తీస్తాను నేను. అదేం బ్రదర్ మీరు తీస్తున్నారని అడగచ్చు. అందరికీ బైబుల్ ఒకటే. నేను దశమ భాగం తీసి ఫస్ట్ మా ఆత్మీయ తండ్రికి ఇచ్చేటోని, ఎంత వస్తే అంత. తర్వాత అందులోకి వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత ఆయనకు చాలా సంఘాలు ఉన్నాయి, చాలా డబ్బులు ఉన్నాయి. నాలాంటి ఎవరో ఒక పేద సేవకులు ఉన్నారు, వాళ్ళకు కొన్ని ఇచ్చేస్తే ఎట్లుంటుందని ఒకసారి ఇచ్చి చూస్తే మంచి టర్న్ ఓవర్ అయింది. అప్పుడు 800 ఇస్తే 8,000 వచ్చేసినాయి 2-3 రోజుల్లో. అరే పేద సేవకులు కూడా మనం ఇవ్వాలి అని చెప్పి అక్కడి నుంచి అట్లా ఇవ్వటం ప్రయత్నం చేస్తున్నాం. ఒక 10% ఏమో మెదక్ చర్చిలో ఇస్తాం, ఒక 10% ఏమో సేవకు ఉపయోగిస్తాం, ఒక 10% ఏమో వేరే సేవకులకి ఇచ్చేస్తాం. ఒక్కొక్కసారి కష్టమవుతుంటుంది, అయినా ప్రయత్నం చేసి ఏదో ముందుకు వెళ్తూ ఉంటాం. అందుకే నాకు టెన్షన్ ఉండదు. ఎట్లయినా నేను పని చేస్తున్నా కాబట్టి నాకు ఎట్లయినా వస్తాయని తెలుసు. హల్లెలూయా. తర్వాత నెక్స్ట్ విషయం ఏంటి అని అంటే, డబ్బుల విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరికి పడితే వాళ్ళకి డబ్బులు ఇవ్వకూడదు. డబ్బులు మ్యాటర్లు ఎప్పుడు కూడా మధ్యలో పోకూడదు. సొంత కన్న కొడుకైనా పోకూడదు, ఆగమైపోతాం మనం, సైతాన్ ఆవరిస్తుంది. కన్న కూతురైనా పోకూడదు, ప్రేయర్ చేయాలా, వాళ్ళకు కూడా నేర్పియాలి. హల్లెలూయా. పేదరికం అనేది నేర్పియాలి. వాళ్ళకి తెలియదు, మా అమ్మ అడగంగానే ఇచ్చేస్తా అంటారు. తర్వాత వాళ్ళకి మ్యారేజ్ అయిన తర్వాత చాలా ఇబ్బంది అవుతుంది, చాలా కష్టమవుతుంది. హల్లెలూయా. డబ్బులు ఎప్పుడు వచ్చినా దానికోసం ప్రేయర్ చేయాలి. ప్రభా ఈరోజు ఇన్ని డబ్బులు ఇచ్చినా నీకు వందనాలు. నెక్స్ట్ డే పొద్దున్న లేచి ఆ డబ్బులు పాల ప్యాకెట్కి ఖర్చు పెడుతున్నాం, 100 రూపాయలు ఖర్చు పెడుతున్నాం, దాన్ని పట్టుకొని ప్రేయర్ చేయాలి. ప్రభా ఈ 100 రూపాయలు పాల ప్యాకెట్ ఖర్చు అవుతున్నాయి, సాయంత్రం వరకు నాకు ఇది వచ్చేయాలని ప్రేయర్ చేయాలి. చాలా ఇంపార్టెంట్. అట్లా ఎందుకు చేయాలి అని అంటే, డబ్బుల విషయంలో మనం దేవునికి వాల్యూ ఇస్తున్నాం, ప్రతి దేవునికి చెప్తున్నాం. అట్లనే దేవుడు కూడా ఏం చేస్తాడంటే దానికి రావాల్సింది మళ్ళీ ఇస్తాడు.
మనం ప్రేయర్ చేయలేదంటే సైతాన్ తీసుకుపోతాడు, దాన్ని వేస్ట్ ఖర్చు చేపిస్తాడు. మీరు చూడండి, హాస్పిటల్స్కి చాలా పైసలు ఖర్చు అవుతాయి. రెస్టారెంట్లు, పార్కులు, సినిమాలు, వాటికి కూడా బాగా డబ్బులు ఖర్చు పెడతాం. కానీ దేవుని మందిరానికి వెళ్ళే వరకు అది కొంచెం కష్టం అనిపిస్తుంది. హల్లెలూయా. అదే తర్వాత నెక్స్ట్ మంత్ ఎఫెక్ట్ ఇస్తుంది. చాలా ప్రాముఖ్యమైన విషయం. అంటే ఎందుకు దేవుడు ఈ దశంభాగం అనే కాన్సెప్ట్ పెట్టిండు, ఎందుకు ఇవ్వాలని చెప్పినంటే దాని మీద నువ్వు ఆశ పెట్టుకోవద్దు. నీ ఆశ ఓన్లీ దేవుని మీదనే. ఒకప్పుడు వెనకాల చూస్తే మన దగ్గర ఏముండే. చాలా ప్రాముఖ్యమైన విషయం. నా ప్రసంగం దశంభాగం ప్రసంగం కాదు, నేను ఎప్పుడు కూడా చెప్పలేదు. మా చర్చ్ మెంబర్స్కి అడగండి. ఒకప్పుడు కానుకలు పాట కూడా పాడేటోని కాదు, కానుక డబ్బా కూడా ఉండేది కాదు. తర్వాత కొంతమంది చెప్తే అప్పుడు కానుక డబ్బా చేసినాం, తర్వాత కానుకలు పడుతున్నాం. అయితే ఇక్కడ బాగా అర్థం చేసుకోవాల్సిన విషయం, నేను ఒక ప్రవక్త దగ్గర పోతే ఆయన నాకు ప్రేయర్ చేసి, నువ్వు ఎవరైనా డబ్బులు ఇస్తే నువ్వు వద్దు వద్దు అని చెప్పకూడదు. నువ్వు అట్లా చెప్తున్నావు, వాళ్ళకి ఆశీర్వాదం రాదు, నీకు కూడా రాదు, వాళ్ళు ఇచ్చింది నువ్వు తీసుకోవాలని చెప్పిండు. నేను వెళ్ళినప్పుడల్లా చాలామంది చాలా కష్టపడి పైసలు ఇస్తూ ఉంటారు. చాలా బాధ అనిపిస్తుంది, ఇది వాళ్ళకే ఉంటే బాగుంటుంది కదా అని. కానీ వాళ్ళ ఆశ ఏంటంటే ఈయనకి పైసలు ఇస్తేనే మాకు వస్తాయని చెప్పి ఇస్తుంటారు. హల్లెలూయా. డబ్బుల విషయంలో చాలా జాగ్రత్త ఉండాలి. డబ్బులు ఖర్చు పెట్టేటప్పుడు, డబ్బులు వచ్చినప్పుడు ప్రేయర్ చేయాలి దానికోసం. దాని మీద పనిచేస్తున్న సైతాన్ని వేస్తున్న వాళ్ళని బంధిస్తున్నా అని చెప్పి, ప్రభా ఈ వచ్చిన డబ్బులు మంచి దానికి ఉపయోగపడాల ప్రభా అని ప్రేయర్ చేయాలి. ఒక్కొక్కసారి మనకి మన జీవితంలో 50 రూపాయలు వస్తుంది, బీపీలు పెంచుకోద్దు, అయ్యో నాకు 50 రూపాయలు వచ్చిందని చెప్పి. ఏ నాటికి కీడు ఆ నాటికి చాలును అన్నారు. ఈరోజు 50 రూపాయలు చాలు, ఓకే, నో ప్రాబ్లం. 3 పూటలు తిండి దొరుకుతుంది, నిద్ర దొరుకుతుంది, అదొకటే చూసుకోవాలి. ఆరోగ్యంగా ఉన్నామో అదొకటే చూసుకోవాలి. బ్యాంకులో లక్షలు కోట్లు ఉన్న వాళ్ళు కూడా తిండి సరిగా లేదు, నిద్ర లేదు, నిద్ర ట్యాబ్లెట్లు వేసుకుంటారు, ఇంజక్షన్లు తీసుకుంటారు. తినటానికి అన్నీ ఉన్నాయి టేబుల్ మీద, తినలేము, నోట్లో శని ఉన్నట్టు ఉంటుంది. ఇట్లా ఎంతోమంది ఉన్నారు. మనకు మంచి 3 పూటలు తిండి దొరుకుతుంది, మంచి నిద్ర వస్తుంది. దాన్ని బట్టి ప్రభువుని స్తుతించాలి. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చాను. తర్వాత మనకి డబ్బులు వస్తూ ఉన్నప్పుడు డబ్బులో ఉండి ఒకటి ఇంట్లో పెట్టుకొని ఎంత వస్తాయని కొన్ని పైసలు దాంట్లో వేసేస్తుండాలి. అది ఫ్యూచర్లో మనకి ఉపయోగపడుతుంది. దాని తర్వాత డబ్బులు దేనికి ఉపయోగించినాం, దేనికి ఉపయోగించాలి ఖచ్చితంగా లెక్క రాసుకోవాలి. లెక్క రాసుకోకపోతే పోయినట్టే, ఇంకా అవ్వ పోయినట్టు బువ్వ పోయినట్టు. పాల ప్యాకెట్కి ఎంత ఖర్చు అవుతుందో తెలియదు. ఏముంది 30 రూపాయలు అనుకుంటాం. నెల రోజులు రాయండి, రోజు 30 రూపాయలు ఖర్చు అయిందని. నెల ఆఖరిలో చూడండి 900 అవుతుంది. 30 రూపాయలు ఎక్కడ, 900 ఎక్కడ? అమ్మ పాల ప్యాకెట్కి 900 ఖర్చు అవుతుందని భయం అవుతుంది. అన్నిటికీ లెక్క రాసుకోవాలి, ఎంత పైసా వచ్చింది, ఎంత ఖర్చు పెట్టింది. నేను అన్నిటి గురించి లెక్క ఉంటుంది, నా ఫోన్లోనే ఉంటుంది అంతా. ఎవరెవరు ఎంత ఇచ్చారు కూడా రాసుకుంటాను నేను. హల్లెలూయా. అది రాసుకోవాలి. ప్రభా ఈ నెలలో ఇంత వచ్చింది ప్రభా, నీకు వందనాలు ప్రభా. వచ్చే నెలలో ఇగో ఇది ఉంది, రూమ్ రెంట్ ఉంది, కరెంటు బిల్ ఉంది, దాని తర్వాత ఫోన్ రీఛార్జ్ ఉంది, బండి సర్వీసింగ్ ఉంది, ఇగో ఇంత అప్పు ఉంది, స్కూల్ ఫీజు, ఇవన్నీ దేవునికి చెప్పాలి. మనకు లెక్క తెలుస్తుంది అన్నమాట ఎంత వస్తుంది అని చెప్పి. హల్లెలూయా. తర్వాత ఎంత ఖర్చు పెడుతున్నాం, ఎవరెవరు ఎంత ఇచ్చినా అవన్నీ రాసుకోవాలి. రాయటం వల్ల పోయిన నెల ఎంత ఖర్చు పెట్టినాం, పోయిన సంవత్సరం ఎంత ఖర్చు పెట్టినాం, ఇప్పుడు ఎంత ఖర్చు పెడుతున్నాం, ఎంత ఏమైతే, ఇవన్నీ కూడా మనకు తెలుస్తుంది. ఇవన్నీ చిన్న విషయాలు అన్నమాట. ఈ చిన్న విషయాలు ఉన్నతమైన స్థాయికి తీసుకుపోతాయి. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం, లేదా చాలా వరకు ఇబ్బంది అయిపోతుంది.
దాని తర్వాత ఇంకొక విషయము ఏంది అని అంటే, రోజు మనం పలకాలి, నాకు డబ్బులు వస్తాయి, నాకు నా బంధకాలు తెగిపోతాయి, నేను బాగా డబ్బు సంపాదిస్తా, నా అప్పులు తీరిపోతాయి. అప్పుడప్పుడు ఫోన్లో అకౌంట్ ఓపెన్ చేసుకొని నా అకౌంట్లో 10,000 పడును గాక, 1,00,000 రూపాయలు పడును గాక, 50,000 పడును గాక అని మనం పలకాలి. ఎందుకంటే మన నోరు మన భవిష్యత్తుని దారి చూపిస్తుంది. నీ నోరు ఎట్లయితే ఉంటుందో నీ భవిష్యత్తు అట్లనే ఉంటుంది. నీ నోటిని బట్టే దేవుడు కార్యాలు చేస్తాడు. నీ నోటిని బట్టే దేవదూతల మూమెంట్ ఉంటుంది. నీ నోటిని బట్టి నీ డెస్టినీ ఉంటుంది. నువ్వు నీ నోరుని ఎంత బాగా ఉపయోగిస్తే, ఎంత పాజిటివ్ విషయాలకు ఉపయోగిస్తే అంత నింపబడుతుంటుంది. పలకటం అంటే ఏంటంటే భవిష్యత్తు గురించి ప్రవచనం చెప్పుకోవటం, నీకు నువ్వే ప్రవచనం చెప్పుకోవటం, నీకు నువ్వే రూట్ ఓపెన్ చేసుకోవటం. నా అప్పు తీరిపోను గాక, ఈ నెలలో నాకు 1,00,000 రూపాయలు వచ్చును గాక, ఆ బ్రదర్ నేను 1,00,000 రూపాయలు వచ్చును గాక అంటావు. ఎట్లా వస్తాయి? వస్తే ఎట్లయినా ఎవరికో ప్రేయర్ చేస్తావు, వానికి మంచిగా అయిపోతుంది. వాడు అనుకుంటాడు నా రోగం ఎవడు ప్రార్థన చేస్తే బాగైతే వానికి ఇచ్చేద్దాం కానుక అనుకుంటాడు. వాడు ఇచ్చేస్తాడు కానుక, అంతే. హల్లెలూయా. వస్తే అంతే, దేవుడు ఇచ్చే దేవుడు. మనం చేయాల్సిన విషయం ఏంటంటే విశ్వాసం పెట్టాలి, పలకాలి. ఎస్, నాకు పాకెట్లో డబ్బులు వచ్చును నాకు. నేను రోజు ప్రేయర్ చేసుకొని బయటికి వెళ్తా. ప్రభా నాకు ఈరోజు ఇన్ని పైసలు కావాలని ప్రేయర్ చేస్తా. సాయంత్రం వరకు అన్నీ వచ్చేస్తాయి, ఒక్కొక్కసారి రావు. ఓకే ప్రభా, నో ప్రాబ్లం, ఇంత అన్నీ ఇచ్చినావు కదా నీకు వందనాలు అంట. ఆ ప్రేయర్ మళ్ళీ నెక్స్ట్ డేకి దానికి ఆన్సర్ వస్తుంది. అప్పటికే జమ అయిపోతాయి, అంతే. హల్లెలూయా. అంటే మనం విశ్వాసంతో మనం ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. ఏమీ లేని దగ్గర కూడా దేవుడు పుట్టిస్తాడు. సారెపాతు విద్వారాల దగ్గర ఏమీ లేదు, బిజినెస్ లేదు, స్తోమత లేదు, పెట్టుబడి లేదు, ఏమీ లేదు. వన్స్ దైవజనుడు వచ్చాడు, దైవజనుడు చెప్పిన మాట విన్నదంతే. హల్లెలూయా. దేవుడు చెప్పిన మాట వింటే చాలు, అక్కడ ఏమీ లేకుండా క్రియేట్ అయిపోతుంది. క్రియేట్ చేస్తాడు దేవుడు. అట్లనే అప్పులు ఏదైనా ఉండొచ్చు, క్రియేట్ చేస్తాడు. నేను చెప్పిన ఈ పద్ధతులు ఒక్కటి మెయింటైన్ చేస్తే చాలు. హల్లెలూయా. ఖచ్చితంగా దేవుడు ఇస్తాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుని మాట వినాలి, వాక్యం బాగా ధ్యానించాలి, ప్రార్థనలో ఉండాలి, మనసులో విశ్వాసం ఉండాలి, ఒక మంచి దైవజనుడు కలిగి ఉండాలి. దేవుడు ఏది చెప్తే దాన్ని వినడానికి ప్రయత్నం. దేవుడు ఎట్లా మాట్లాడతారు బ్రదర్ అంటే, నువ్వు ప్రేయర్ చేస్తే నీకు మైండ్లో వస్తుంటుంది, అది చేయి, ఇది చేయి, వాళ్ళ ఇంటికి పో, ఈ వాక్యం చదువు, ఇక వీళ్ళకి పోయి ప్రేయర్, ఏదో ఒకటి వస్తుంది. బస్ దాని ప్రకారం చేయాలంతే. నేను అట్లనే చేస్తాను. నేను ఈరోజు ఈ వాక్యం చెప్పాలనేది నాదేం నా షెడ్యూల్లో కూడా ఉండదు. సో నాకే తెలియదు నేను ఏం చెప్తాను. అప్పుడు ప్రేయర్లో కూర్చోగానే వాక్యం వస్తుంది, ఆ వచనాలు చూసుకుంటా కథ. అందుకే ఇప్పుడు ఈ వచనం చదివినప్పుడు కొంచెం కన్ఫ్యూజ్ అయినా నేను. తర్వాత చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. అదంతా ఫ్లో అన్నమాట. పుస్తకం ఉండదు, పాయింట్స్ ఉండవు, ఆత్మలో ఫ్లో వస్తుంటే చెప్పుకుంటూ వస్తుంటాం అన్నమాట. అంతే. ప్రతిదీ దేవుని మీద ఆధారపడడం నేర్చుకోవాలి. నెక్స్ట్ ఎన్నో పాయింట్స్ చెప్పినా మరి ఎంతమంది రాసిరో తెలియదు. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, ఎప్పుడు కూడా మన లైఫ్ని వేరే వాళ్ళతో కంపేర్ చేసుకోవద్దు. నువ్వు ఎప్పటికీ డబ్బు సంపాదించలేవు, సర్వనాశనం అయిపోతావు. వానికి మంచి ఇల్లు ఉంది, వానికి మంచి ఉద్యోగం ఉంది, నేను ఒకప్పుడు బాగా చదువుకొని ఉంటే నాకు మంచి ఉద్యోగం వస్తుండే కదా, నేను అప్పుడు మా టీచర్ మాట విని నేను సరిగ్గా స్కూల్కి పోయి ఉంటే నాకు కూడా ఇట్లా అవుతుంది, ఇవి అనుకోవద్దు. ఎంతోమంది చదువు రాని వాళ్ళు ప్రపంచాన్ని వెళ్తున్నారు. అలాంటి దినాల్లో ఉన్నాం మనం. సచిన్ టెండూల్కర్ అనే వ్యక్తి బ్యాట్స్మెన్ 10th ఫెయిల్ అయిన, కొన్ని కోట్లు ఉంటాయి ఇప్పుడు వాళ్ళ ఇంట్లో. బంగారం బ్యాట్ ఉంటుంది, బంగారం బాల్ ఉంటుంది. చదువుకి సంబంధమే కాదు, జ్ఞానంకి సంబంధమే కాదు, మూమెంట్ వచ్చినప్పుడు దేవుడు లేపుతాడు. హల్లెలూయా. నెక్స్ట్ పాయింట్ ఏంది అని అంటే, దేవుడు నిన్ను ఎక్కడ పిలిచిండో అక్కడ నువ్వు అదే లొకేషన్లో ఉండాలి, వేరే లొకేషన్ చేంజ్ అవ్వద్దు.
ఎప్పుడైతే మనం లొకేషన్ చేంజ్ అవుతామో ఆశీర్వాదం కోల్పోతాం. ఇది బైబిల్లో కూడా జరిగింది. మొత్తం కరువు వచ్చేస్తుంది. ఇస్సాకు ఏం చేస్తారంటే ఫిలిస్తీన్ల దేశానికి, ఐగుప్తు దేశానికి వెళ్దాం అనుకుంటాడు. దేవుడు ఆయనను పిలుస్తాడు, వెళ్ళకు, నువ్వు ఎక్కడున్నావు అక్కడే నేను ఆశీర్వదిస్తా అంటాడు. దేవుడు చెప్పిన తర్వాత ఆయన కరువులో పంట పండిస్తాడు. కరువులో పంట వేస్తే 1000% పంట పండిందని బైబిల్లో రాయబడ్డది. లొకేషన్ చేంజ్ అయ్యి ఉంటే అది అయ్యేది కాదు. లొకేషన్ చేంజ్ అవ్వద్దు. హల్లెలూయా. దీన్ని ఇంకా అర్థం అవటానికి ఇంకా బాగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. బైబిల్లో సంసోన్ అనే వ్యక్తి ఉంటాడు. 20 సంవత్సరాలు మంచి న్యాయాధిపతిగా ఉన్నాడు. ఇజ్రాయెల్ ప్రజలతోనే ఉన్నాడు. వన్స్ ఒక్కసారి లొకేషన్ చేంజ్ చేసిండు అంతే. ఢిల్లీలో దగ్గర పడ్డాడు, మొత్తం అభిషేకం అన్నీ ఎగిరిపోయినాయి. అవ్వ పోయింది, బువ్వ పోయింది. లొకేషన్ చేంజ్ అయింది అంతే. షిఫ్ట్ అయిపోతుంది అన్నమాట. హల్లెలూయా. అట్లనే దేవుడు చెప్తాడు, నువ్వు పలానా దగ్గర ఉండు, పలానా మందిరంలో ఉండు, పలానా వ్యక్తిని ఫాలో అవ్వు, పలానా దగ్గరే ఉండని దేవుడు చెప్పిండు అనుకో, అతను దాన్నే పట్టుకొని ఉండాలి మనం. దేవుని పక్కన పెట్టి నాకు ఏమొస్తానో మనం సొంతంగా పోయినాం అనుకో, అవ్వబోతే పోవబోతుంది, సైతాన్ని ఆవరించేస్తుంది, అభిషేకం పోతుంది, చాలా కష్టం అయిపోతుంది, డిస్టర్బెన్స్ అయిపోతుంది. కాబట్టి దేవుని ప్రియమైన వాళ్ళ ఇవన్నీ కూడా విషయాలు రైట్. కాబట్టి ఇట్లా మనం అప్పులన్నీ కూడా మనము తీర్చుకోవాలి. ఇప్పుడు అప్పులు అనేటివి ఎందుకు అవుతాయి, ఎందుకు అప్పులు అయిపోతాయి అనేది కూడా మనం చూద్దాం. అంతకుముందు అప్పులు ఎలా తీర్చాలి, దానికి ఉన్న పద్ధతులు ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చినాం. అప్పులు అనేటివి ఎందుకు అవుతాయి? చాలామందికి నిద్ర వస్తుందేమో కానీ చెప్పాలి. అప్పులు అనేటివి ఎందుకు అవుతాయి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఒక వ్యక్తికి ఒక గురి, ఒక గమ్యం అనేది ఉండదు. ఎంత వస్తే అంత ఖర్చు పెట్టేస్తుంటారు. దాచుకోవటం అనేది ఉండదు. నా వాళ్ళే కదా, నేను తినకపోతే ఇంకెవరు, మా వాళ్ళు తినకపోతే ఇంకెవరు. ఆ గురి గమ్యం లేకపోతే అప్పులు అయిపోతాయి. రెండోది ఏంటంటే కృతజ్ఞత లేకపోతే కూడా అప్పులు అయిపోతాయి. హల్లెలూయా. ఇప్పుడు నీకు దేవుడు కొన్ని డబ్బులు ఇచ్చిండు, దేవునికి ఇవ్వాల్సిందో నువ్వు దేవునికి ఇచ్చేయాలి. ఇవ్వకుండా వచ్చింది కదా అని చెప్పి మళ్ళీ మనం తిన్నాం అనుకో, అప్పుల పాలం అయిపోతాం. బైబిల్లో కూడా ఇది జరిగింది. 6 సంవత్సరాలు మీరు పంట పండించండి, 7వ సంవత్సరం మీరు వదిలేయండి అని చెప్పిండు దేవుడు. 6వ సంవత్సరం 7వ సంవత్సరానికి సంబంధించిన పంట కూడా వస్తుంది మీకు. 7వ సంవత్సరం మీరు వదిలేయాలి, ఆ భూమిని వదిలేయాలని చెప్తే ఇజ్రాయెల్ ప్రజలు ఏం చేశారు? 6వ సంవత్సరం పంట పండిస్తే 2 సార్లు వచ్చింది, 7వ సంవత్సరంలో పంటలు పండించడం మొదలుపెట్టారు. అప్పుడు దేవుని కోపం వచ్చి ఏం చేసినా ఇజ్రాయెల్ దేశాన్ని తీసి పక్కన వేరే దేశానికి అమ్మేసాడు. ఆ 70 సంవత్సరాల తర్వాత మళ్ళా ఇజ్రాయెల్ ప్రజలు మళ్ళీ వెనుకకు వస్తారు చెర లోపల నుండి. అంటే దేవునికి మనం ఇవ్వకుండా మనం ఇష్టానుసారంగా ఉన్నప్పుడు అప్పుల పాలు అయిపోతాం. మూడో విషయం ఏంటి అని అంటే సైతాన్ని అటాక్ చేసినప్పుడు కూడా మనకి అప్పుల పాలు అయిపోతాం. అంటే ఇప్పుడు ఒక్కొక్క వ్యక్తికి ఒక 1000 రూపాయలే వస్తుంది. ఆ 1000 రూపాయలతో ఇల్లు గడుస్తుంది. సడన్గా యాక్సిడెంట్ అయింది, 500 ఎగిరిపోయింది. ఈ 500 అప్పే. ఆ 500 తీర్చడానికి మళ్ళీ ఇంకో 50 రూపాయలు 100 అంతే అప్పుల మీద అప్పులు. ఆ యాక్సిడెంటే అవ్వద్దు, ఆ బంధకాలే రాకూడదు అని అంటే రోజు మన ప్రేయర్లో ఉండాలి, వాక్యాన్ని ధ్యానం చేయాలి, దేవుని గట్టిగా పట్టుకోవాలి, దేవుని ఏం చేయకుండా దేవుని స్తుతించటం నేర్చుకోవాలి, అప్పుడప్పుడు కడుపు కాల్చుకొని ఉండటం నేర్చుకోవాలి. మనం తినే ఆహారాన్ని ఒక పూట మనం ఎవరికైనా ఇచ్చేసేయాలి, ఇచ్చి దేవానికి వందనాలు అని చెప్పాలి. లేకపోతే ఊరికి ఏది పడితే అవి తింటే సెల్ఫ్ కంట్రోల్ అనేది పోతుంది, విచ్చలవిడితనం వస్తుంది. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యం. ఈ విధంగా అప్పులు అనేటివి మనకి పెరిగిపోతూ ఉంటాయి. లోన్లు, ఈఎంఐలు, క్రెడిట్ కార్డులు ఏందేందో ఉంటాయి. అవన్నీ కూడా దేవుడు తీర్చేస్తాడు. జస్ట్ నువ్వు ఏంటంటే దేవుని పట్టుకోవాలి. హల్లెలూయా. అంతే. దేవుడే నీ ఇన్సూరెన్స్, దేవుడే నీ క్రెడిట్ కార్డ్, అంతా కూడా దేవుడే. దేవుడే నీ ఏటీఎం.
ప్రభా నాకు ఈరోజు ఇన్ని డబ్బులు కావాలా, అడగాల దేవుణ్ణి. ప్రభా పలానా వ్యక్తికి సాయం చేయాలనుకుంటున్నా, నాకు వస్తే నేను చేసేటో నా దగ్గర లేవు, మరి నాకు కావాలంటే ఎక్కడి నుంచి వచ్చేస్తాయి పైసలు. ఇక పలానా పెళ్ళికి వెళ్తున్నా, నాకు బట్టలు లేవు ప్రభా, షూజులు లేవు ప్రభా అంటే వచ్చేస్తాయి పైసలు. పలానా హాస్పిటల్ చూపించుకుంటున్న పైసలు లేవు ప్రభా అంటే వచ్చేస్తాయి పైసలు హాస్పిటల్కి. ఇస్తాడు దేవుడు, అడగాల మనం. అడిగింది నమ్మాల మనసులో, ఎస్ నేను ఈరోజు అడిగినాను, ఎట్లనే వస్తాయి దేవుడు ఇస్తాడు, కథం వచ్చేస్తాయి అంతే. నువ్వే ప్రార్థన చేస్తేనే స్వస్థతలు కావు, నువ్వు ప్రార్థన చేస్తే డబ్బులు కూడా వస్తాయి. డబ్బులు కాదు, ఒంటి నిండా బంగారం కూడా వస్తుంది. ఎప్పుడంటే నువ్వు విశ్వాసం పెట్టినప్పుడు. హల్లెలూయా. ఎంత నువ్వు విశ్వాసం పెడతావో అంత నీ పట్ల దేవుడు కార్యాలు చేస్తాడు. తర్వాత విశ్వాసం పెడితే దేవుడు చేయడా అంటే అట్లేముండదు, చేస్తాడు ఆయన. నువ్వు విశ్వాసం పెట్టకపోయినా, నువ్వు భక్తి సాధన చేయకపోయినా, నువ్వు దశంభాగం ఇవ్వకపోయినా, నువ్వు డబ్బులు సరే నువ్వు సండే చర్చికి రాకపోయినా ఆయన నీకు పోషిస్తాడు, నిన్ను బలపరుస్తాడు. కానీ నువ్వు ఇతరులకు నువ్వు ఆశీర్వాదకరంగా ఉండాలి అని అంటే నేను చెప్పిన పద్ధతిలో రావాలి. నీకంటే ఒక మంచి దైవజన్ని ఫాలో అవ్వాలి. దేవుని స్వరం విని దాని ప్రకారం జీవించాలి. లోతు ఆత్మీయ నడిపింపులో వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. దేవుని ఒక స్వరం విని దేవుని ప్రకారం నడవడానికి ప్రయత్నం చేయాలి. దేవుని విషయంలో దేన్ని కాంప్రమైజ్ అవ్వద్దు. అది ఎంత పరిస్థితి అయినా కానీ ఆశీర్వాదం కూడా అట్లనే వస్తుంది. నాకు తెలిసిన కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు, చాలా పెద్దవాళ్ళు, చాలా పేదరికంలో ఉన్నారు. వాళ్ళ పిల్లలకు చదివించారు. పిల్లలందరికీ కూడా గవర్నమెంట్ జాబులే. వాళ్ళు ప్రేయర్ చేసారు, ప్రభా నా పిల్లలకు గవర్నమెంట్ జాబ్ రావాలి, వాళ్ళకు వచ్చిన శాలరీలో సగం శాలరీ సేవకు సమర్పించాలి. వాళ్ళ పిల్లలకు కూడా అట్లనే పెంచారు. బేటా నీకు దేవుడు గవర్నమెంట్ జాబ్ ఇస్తాడు, పేద సేవకులు ఉన్నారు, వాళ్ళని మనం పోషించాలి. వాళ్ళు అట్లనే చేశారు. వాళ్ళ పిల్లలకు కూడా గవర్నమెంట్ జాబులే. ఇప్పుడు నడుస్తూనే ఉంది. సంవత్సరం కొన్ని డబ్బు ఆదా చేసి పెద్ద పెద్ద మీటింగ్లు పెడతారు, పాస్టర్లను పిలుస్తారు, మొత్తం అంతా వీళ్ళే చూసుకుంటారు. ఎక్కడ ఎవరిని చందా అడగారు, వీళ్ళకి వచ్చిన డబ్బుల్లోకి వెళ్ళి దాచుకుంటారు, సేవకు సమర్పించేస్తారు. హల్లెలూయా. మనం కూడా డబ్బులు ఏం చేయాలంటే సేవలో కూడా ఖర్చు పెట్టేటట్టు చేయాలి. దేవుణ్ణి అడగాల, ప్రభా ఎక్కడ ఇవ్వాలి, నాకు వచ్చిన ఈ డబ్బులను నేను ఏం చేయాలి, అన్నీ కూడా దేవుడు మనకు బయలుపరుస్తాడు. వాటి ప్రకారం మనం జీవించడానికి ప్రయత్నం చేయాలి. హల్లెలూయా. మంచిది. ఇప్పటి వరకు మనం దేవుని ఒక చిత్తం ఏంటంటే నువ్వు అప్పులు వేరే వాళ్ళకి ఇవ్వాలి, వేరే వారిని ఆశీర్వదించకరంగా ఉండాలనేది దేవుని ఒక చిత్తం. నువ్వు అప్పులతో చచ్చిపోవాలనే దేవుని చిత్తం కాదు, అది సైతాన్ చిత్తం. అందుకే సైతాన్ శోధిస్తాడు. హల్లెలూయా. జీవితంలో ఎప్పుడు కూడా మనము చూసి అడుగు వేయడానికి ప్రయత్నం చేయాలి. ఇస్తున్నారు కదా అని చెప్పి వేలు అప్పులు తెచ్చుకోవద్దు, అవన్నీ మెడకు చుట్టుకుంటాయి. దేవుడు కూడా ఏం చేయలేడు లాస్ట్కి. హల్లెలూయా. పిచ్చిలు వేసిపోతుంది అన్నమాట. ఎప్పుడు కూడా క్రెడిట్ కార్డు, బ్యాంకులో లోన్లు, ఎప్పుడు కూడా దీని జోలికి పోకూడదు. ఫైనాన్స్ తీసుకున్నా ఏం కాదు, లేదంటే ఇంకెక్కడి నుంచైనా మిత్తికి తెచ్చుకున్నా ఏం కాదు. కానీ ఎప్పుడు కూడా ఇంటి కాగితాలు బ్యాంకులో తాకట్లు పెట్టడం, తర్వాత బ్యాంకులకు వెళ్ళి లోన్లు తెచ్చుకోవటం, ఇవన్నీ చాలా తప్పు, చాలా. ఎందుకంటే వాడు మొత్తం వడ్డీ ఇంట్రెస్ట్ ఏందేందో వేసి మొత్తం తల మీద ఎంటికలన్నీ పీకేస్తాడు. నాకు తెలిసిన ఒక ఫ్యామిలీ ఉంది, వాళ్ళు కరోనా ముందర ఒక 5 లక్షలు తీసుకున్నారు బ్యాంకులకు వెళ్ళి. వాళ్ళ బ్యాంకులకు వెళ్ళి లోన్ పెట్టారు. ఆయనకు శాలరీ వస్తుంది, తీసుకున్నాడు 5 లక్షలు. నెలకు 10,000 15,000 కట్టాలి. దాదాపుగా 3.5 లక్షల వరకు కట్టేసిండు. ఇంకో 1,50,000 కడితే అయిపోతుంది. కరోనా వచ్చింది, చనిపోయింది ఆయన. అప్పటి నుంచి కట్టలే. బ్యాంక్ వాడు 15 లక్షల ఫైన్ వేసిండు, 15 lakhs ఫైన్. అదేంటంటే మేము ఇంత కట్టినామంటే, లేదు మీరు కట్టలేదు కాబట్టి అది వడ్డీ మీద వడ్డీ 4-5 సంవత్సరాలు అయిపోయి ఇంత పెరిగిపోయింది, లాస్ట్కి 10 లక్షలైనా కట్టండి అని చెప్పి ఉన్నాడు. ఇప్పుడు వాళ్ళు సెటిల్మెంట్ చేసి 10 లక్షలు కడితే కానీ ఆ లోను అప్పు అనేది తీరదన్నమాట.
1,50,000 ఎక్కడ, 10 లక్షలు ఎక్కడ? అంతా కూడా స్కీము, ఫ్రాడ్ అనమాట. ఏం చేయలేము ఇంకా మనం. హల్లెలూయా. ఏదో 5 లక్షలు ఇంకెక్కడి నుంచి అప్పు తెచ్చుకుంటే అయిపోతుంది. తర్వాత క్రెడిట్ కార్డులు మర్చిపోయి కూడా అవి తీసుకోవద్దు, ఆగం అయిపోతాయి. నేనే ఆగం అయిపోయినా. 4,000కి 20,000 కట్టిన, తీసుకున్న 50,000కి ₹1,00,000 కట్టిన, ఇంకా తీరలేదు. అది పక్కన పెట్టేసిన. అది వాళ్ళు తీసుకున్నప్పుడు ₹25,000 ₹30,000 కార్డు ఇస్తారు. మనం ఏమనుకుంటాం, నెల నెలకు కట్టుకుంటే 3,000 5,000 కట్టుకుంటే అది అయిపోతుంది కదా అనుకుంటాం. మనం కడితేనే ఉంటుంది, అది అవ్వనే అవ్వదు. మనం 3,000 కట్టినాం అనుకో, 500 కట్టినట్టు చూపిస్తుంది, 2,500 ఇంట్రెస్ట్ అంటాడు. మళ్ళీ సరిగా కట్టకపోతే మళ్ళీ లేట్ ఫీజు అంటాడు, ఫైన్ అంటాడు. మొత్తం ఏముండదు, అవ్వబోతుంది పోబోతుంది. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. కాబట్టి దేవుని ప్రియమైన వాళ్ళరా, ఇట్లనే అప్పులు అయిపోతాయి. మా బ్రదర్ ఇప్పుడు కూడా అప్పులు కడుతూనే ఉన్నాడు. 2-3 లక్షలు ఖర్చు పెట్టేసాడు ఓ 50,000కి, ఇంకా తీర్చలేదు. అందులోనే కూరుకుపోయాడు. ఎన్నోసార్లు చెప్తే కూడా వింటలేడు ఆయన, వదిలేసిన నేను. మన వల్ల కాదు అదంతా. లేకపోయినా నడుస్తుంది కానీ అమ్మ దాని జోలికి పో. ఎప్పుడు కూడా నెక్స్ట్ ఇంకో పాయింట్ ఏంటంటే, డబ్బుల విషయంలో ఎవ్వరు మధ్యలో పోకూడదు. మీ జీవితం సర్వనాశనం అయిపోతుంది. వాళ్ళు మనం తన్ని వెళ్ళిపోయినా పర్వాలేదు, అర్థం చేసుకుంటూ ఉంటాడు, లేకపోతే వెళ్ళిపోతాడు. పోతే పని మనమేంది? మన దగ్గర ఉందా, ఫ్రీగా ఇచ్చేద్దాం. మనం ప్రేయర్ చేద్దాం. నీకు ఎప్పుడైనా ఉన్నప్పుడు ఈ బ్రదర్ అన్నాడు, ఏం కాదు, తప్పేం కాదు. నువ్వు మధ్యలో పోయి ఇచ్చినావా, కథం అయిపోయి సైతానికి ఛాన్స్ ఇచ్చినట్టు అవుతుంది. వాళ్ళకి ఇవ్వాలని ఉంటుంది, వాళ్ళకేమో డబ్బులు దొరకవు, కన్ఫ్యూజ్ చేస్తుంది. ఇక నీకు టెన్షన్ పెరిగిపోతుంది. పీక్కోలేక లాక్కోలేక చచ్చిపోవాలి. ప్రార్థన చేస్తే దేవుడు విడిపిస్తాడు, కానీ చాలా టైం వేస్ట్ అయిపోతుంది, విశ్వాసం పోతుంది, ఎన్నో మాటలు వినాల్సి వస్తుంది, ఎంతో కష్టం, అవ్వబోతే పోబోతుంది. డబ్బుల విషయంలో చాలా జాగ్రత్త ఉండాలి. హల్లెలూయా. కాబట్టి మెయిన్ తర్వాత ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:16 ఒక మాట ఉంటుంది, క్రీస్తు ఐశ్వర్యం చెప్పున మీ అవసరతలన్నీ కూడా తీర్చబడని ఒక మాట ఉంటుంది. అది రోజు చెప్తుండాలి. నా అవసరతలన్నీ తీర్చబడును గాక. యెహోవా ఈరే అనాలి. యెహోవా ఈరే అంటే అవసరాలు తీర్చే దేవుడు అని. హల్లెలూయా. అవసరాలు తీర్చే దేవుడానికి వందనాలు. యెహోవా ఈరే నీకు వందనాలు, నీకు వందనాలు. ఈ మాట చెప్తుండాలి. ఎస్, నా అవసరతలు తీరిపోతాయి. నేను బాగా డబ్బు సంపాదిస్తా, మంచి ఇల్లు కడతా, నేను మంచి కార్లలో తిరుగుతా, అనేక మందికి నేను అప్పిస్తా, నాకు దేవుడు అట్లా చేస్తాడు, నా దేవుడు గొప్ప. మనం పలకాలి. నువ్వు ఎట్లా పలుకుతావో ఒక 10 సంవత్సరాల తర్వాత నువ్వు పలికింది నెరవేరుతుంది. హల్లెలూయా. ఎందుకంటే మన నోటికి అంత పవర్ ఉంటుంది. పిల్లలను చూసి కూడా మీరు బాగా డబ్బు సంపాదిస్తారు, ఉన్నతమైన స్థాయిలో వెళ్తారు. వాళ్ళని దీవించాలి. యాకోబు తన పిల్లల్ని పిలిచి 12 మందిని చేతులెత్తి దీవించండు. స్పెషల్లీ యూసేఫ్ని ఎక్కువ దీవించాడు. నువ్వు రాజు అవుతావు అని చెప్పిండు. అనేక మందిని నేను పోషిస్తావు, అనేక మందిని నువ్వు పోషిస్తావు అన్నాడు. ఎప్పుడు? ఆయన రాజు కాకముందే అన్నాడు ఆ మాట. నీ తండ్రి, నీ పిల్లలు, నీ అన్నదమ్ములు వచ్చి నీ దగ్గర సేవిస్తే నీ కాళ్ళు ధూళి నాకుతారని ఆశీర్వదించండు. యాకోబు ఎట్లయితే ఆశీర్వదించిండో, ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు వచ్చినా కానీ ఒక టైం వచ్చినప్పుడు ఐగుప్తు దేశానికి యూసేఫ్ అనే వ్యక్తి రాజు అయిండు. యాకోబు ఏదైతే పలికిండో అదే యాకోబు జీవితంలో మళ్ళీ నెరవేరింది యూసేఫ్ దగ్గర. హల్లెలూయా. తర్వాత నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, రాత్రి టైంలో ఎక్కువ ప్రేయర్ చేయాలి. రాత్రి టైంలో ఎక్కువ అంటే 7 గంటలకి, 9 గంటలు, 10 గంటలు ఆ టైంలో. అర్ధరాత్రిలో చేయొచ్చు కానీ హెల్త్ డౌన్ అవుతుంది. లేదంటే ఎర్లీ మార్నింగ్ 3 o'clock 4 o'clock. యాకోబు ఈ నైట్ 3 గంటలకే పెనుగులాడిండు. రాత్రంతా ప్రార్థన చేస్తే దేవుడు కనబడితే దేవుడిని పట్టుకున్నాడు. నన్ను ఆశీర్వదిస్తావా లేవా అని అడిగిండు. ఆయన తొడ ఎముక ఇరగొట్టేసిండు దేవుడు, ఆయన వదలలే. దేవుడు కావాలంటే మాయమైపోవచ్చు, కానీ దేవుని ఒక ఆశ కూడా ఏంటంటే ఆయనతో పోరాటం చేయాలి. రాత్రంతా పెనుగులాడండి. నన్ను ఆశీర్వదిస్తావా లేవా, నన్ను ఆశీర్వదించు. మనం కూడా దేవుని అడగాలి, ప్రభువా నన్ను ఆశీర్వదించు.
ఒక్కడు 1000 మందిగా అవును. ఎన్నిక లేనివాడు బలమైన దేశంగా మారండి. యాకోబు ఒక ఇజ్రాయెల్ దేశంగా మారండి. యెహోవా ఆశీర్వాదం ఆయన మీదకి వచ్చింది. హల్లెలూయా. తర్వాత నెక్స్ట్ పాయింట్ ఏంటంటే తల్లిదండ్రుల మాటకు లోబడి ఉండాలి, పెద్దలకు లోబడాలి, తగ్గింపు స్వభావం కలిగి ఉండాలి, అత్తమామకి లోబడి ఉండాలి. ఇవన్నీ కూడా మనకు ఆశీర్వాదం తీసుకొచ్చే విషయాలు అన్నమాట. ఎందుకంటే ఇవన్నీ బైబిల్లో ఉన్నాయి. ఒకరిని ప్రేమించకుండా, ఒకరికి లోబడకుండా, ఒకరిని తగ్గించుకోకుండా నీకు రాదు ఆశీర్వాదం. కొంతమందికి బాగా డబ్బు ఉంటూ కూడా తల్లిదండ్రులను పట్టించుకోరు, అత్తమామని పట్టించుకోరు, పైసలు పంపించేస్తారు ఏదో కుక్కకి బిస్కెట్ వేసినట్టు. చాలా తప్పదు, శాపం చుట్టుకుంటుంది. అందుకే దేవుడు చాలా క్లియర్గా చెప్పాడు, నువ్వు దీర్ఘాయుష్మంతుడు అగున్నట్లు నీ తల్లిని తండ్రిని సన్మానించుము అన్నాడు. తల్లిదండ్రులు ఎవరి దగ్గర ఉంటుందో వాళ్ళకే ఆశీర్వాదం వస్తుంది. తల్లిదండ్రులను చూడని వాళ్ళకి ఆశీర్వాదం రాదు. ఎంతోమంది తిడతారు, అవమానపరుస్తారు, ఏమైనా ఉండొచ్చు, కానీ తల్లిదండ్రులు ఉన్నంత వరకే ఆశీర్వాదం, తల్లిదండ్రులు ఉన్నంత వరకే గుర్తింపు. తల్లిదండ్రులు అటు పోయిరు, తల్లిదండ్రులను పట్టించుకోలేదు, వాళ్ళని ప్రేమించలేదు, వాళ్ళని హ్యాపీగా చూడలేదా, దేవుడు ఇవ్వాల్సింది బ్లాక్ చేసేస్తాడు, ఆగిపోతుంది అన్నమాట. తల్లిదండ్రులు చూడకుండా, అత్తమామలు చూడకుండా ప్రేయర్ సేవ అంటే కూడా వర్కౌట్ కాదు. దేవుని చిత్తమే కాదు అది. కొంతమంది మనుషులు మనకు అప్పచెప్పినప్పుడు వాళ్ళ మనకి ఇచ్చిన ధర్మాన్ని మనం తీర్చాలి. అది తీర్చకుండా నేను ఒక భక్తుడిని, నేను ఒక సేవకుడిని, నాకు దేవుడు సేవ అప్పచెప్పిండు అని వాళ్ళని రోడ్డు మీద వదిలేసి భార్యను పట్టించుకోకుండా, పిల్లల్ని పట్టించుకోకుండా సేవ అని తిరుగుతూ కూడా దేవుడు మెచ్చడు. అది దేవుని చిత్తమే కాదు. అది చాలా ప్రాముఖ్యమైన విషయం. అందరు ఆశీర్వాదాలు పొందుకోవాలి. బైబిల్లో చాలా క్లియర్గా ఉంటుంది, యేసు దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లెను. దేవుని దయ ఈజీగా వస్తుంది, మనుషుల దయనే రాదు. కన్విన్స్ అవ్వాలా, అందరినీ భరించాలా, సహించాలా, ప్రేమించాలా, ఆదరించాలా, చెప్పింది వినటం నేర్చుకోవాలా. అప్పుడు ఇంటి వాడు బతకాలి. ఎస్, వాడు చేయాలి, వాడు వస్తే బాగుండు, వాడు చేస్తే బాగుండు అవుతుంది. ఒక్కొక్కసారి మన జీవితంలో పతనం వస్తుంది, మన ఇంట్లో ఏడుపు వల్లనే వస్తుంది. అట్లా ఒక్కొక్కసారి మనకు ఆటోమేటిక్ మన హై లెవెల్ పెరిగిపోతుంది, మన ఇంటి వాళ్ళ ఆశీర్వాదం వల్ల పెరిగిపోతుంది. ఒక 10 మందికి మనం తగ్గించుకున్నాము, 10 మంది తిట్లు తిన్నాము, భరించినాం, సహించినాం. వాళ్ళు ప్రేయర్ చేయకపోయినా, వాళ్ళ మనసులో దీవిస్తే కూడా మనకు వచ్చేస్తుంది. మనకు రాకపోయినా మన పిల్లలకన్నా వస్తుంది. అందుకే కొంతమంది సడన్లో హయ్యర్ లెవెల్లో వెళ్ళిపోతారు. కారణం ఏంటంటే వాళ్ళ తల్లిదండ్రులు అందరినీ ప్రేమించారు, అందరిని ఆదరించారు, అందరినీ నావాలనుకున్నారు. కొంతమందికి అది పిచ్చోళ్ళకి కనబడతాయి. పిచ్చోడు, అమాయకుడు, ఏంది ఇట్లా చేస్తారు, అమాయకురాలు, అవే పైసలు ఉంచుకోవచ్చు కదా, అవే చేయొచ్చు కదా, ఎన్నో అనుకుంటారు. కానీ వాళ్ళకి తెలియదు అది. మన పూర్వీకులు చెడు చేసినా మనకు వస్తుంది, మంచి చేసినా మనకు వస్తుంది. అట్లనే మనం మంచి చేసినా మన పిల్లలకు వస్తుంది, చెడు చేసినా కానీ వస్తుంది అన్నమాట. మనం ఎందుకు ఒకటేసారి అప్పుల పాలైపోతాము, ఒకటేసారి మనం సర్వనాశనం అయిపోతుంటే ఇవే. ఎవరిని పట్టించుకోక, డబ్బులు ఉన్నప్పుడు నా అంతటోడే లేడు. మా తెలంగాణలో ఎట్లుంటుందంటే జోబులో 100 రూపాయలు ఉందనుకో, అస్సలు నాళ్ళకి ఎవ్వరు లేడంటాడు. మొత్తం తెలంగాణ సైకాలజీ అట్లా ఉంటుంది. మహారాష్ట్ర సైకాలజీ కూడా అట్లనే ఉంటుంది. తెలంగాణ, మహారాష్ట్ర అంటుకొని ఉంటాయి కాబట్టి అంతే అనమాట. 100 రూపాయలు ఉన్నాకే నాళ్ళకి ఎవ్వరు లేడు. అది ఏందో ఏమో నాకు అర్థం. నేను చాలామందిని చూసిన, అంత అట్లనే ఉంటా, బ్లడ్డే అట్లా ఉంటుంది. నేను కూడా అట్లనే ఉంటా, తెలంగాణ కదా, కానీ అది మంచిది కాదు. ఇవే మనని పేదరికంలో, దరిద్రంలో ముంచేటివి. హల్లెలూయా. యూసేపుని దేవుడు దీవించిన కారణం అదే. ఆయన రాజు స్థాయికి వచ్చినప్పుడు తన మొదటి స్థితిని మర్చిపోలేడు, తన తండ్రిని, తన అన్నదమ్ముల్ని మర్చిపోలేడు. వాళ్ళని ఆదరించిండు, వాళ్ళని ప్రేమించిండు. ఇక మీ కొరకే దేవుడు నన్ను పంపించిండు అని ఏడ్చిండు. దేవుడు ఎవరికి అధికారం ఇస్తాడు, ఎవరికి డబ్బు ఇస్తాడు అంటే నలుగురికి పంచేవానికి. దేవుడు ఎవరికి జ్ఞానం ఇస్తాడు అంటే వేరే వాళ్ళని పంచేవాడిని, వేరే వాళ్ళని డెవలప్ చేసేవానికి ఇస్తాడు.
అట్లనే మనం ఎంత అభిషేకం పొందుకున్నా, ఎంత డబ్బు పొందుకున్నా, ఎంత పేరు ప్రఖ్యాతలు వచ్చినా వేరే వాళ్ళని పంచటం నేర్చుకోవాలి. వేరే వాళ్ళని డెవలప్మెంట్ చేయాలి. నేనే బాగుండాలా, నా కొడుకే బాగుండాలా, నా కూతురే బాగుండాలా. చాలామంది సేవకులకు ఉంటుంది అట్లా. పతనం అయిపోతుంది స్టేజ్ లాస్ట్ ఫైనల్లో ఏముండదు. కొంతమంది సేవకులు ఉంటుంది, నా కొడుకే సేవ చేయాలా, నా కూతురే ఉండాలా, ఇంకెవరు ఉండకూడదు. అది చాలా తప్పది. సబ్జెక్ట్ లేని వాళ్ళు, అసలు దేవుని గురించి తెలియని వాళ్ళు అట్లా ఉంటారు అన్నమాట. నువ్వు దేవుని బిడ్డల్ని ప్రేమించను, లోకస్తులందరినీ ప్రేమించను, దేవుడు నిన్ను ప్రేమిస్తాడు, నిన్ను నిలబెడతాడు. నువ్వు ప్రేమించలే, నీకు నువ్వు చూసుకున్నావు, అతన్ని తీసి పడేస్తాడు. అసలు భూమి మీదనే లేకుండా చేస్తాడు. వాళ్ళు పెద్ద దైవజనులే ఉండొచ్చు, వాక్య పరిజ్ఞానం ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. కాబట్టి దేవుని ప్రియమైన వారులారా, ఇవన్నీ విషయాలు అన్నమాట. మీ దగ్గర డబ్బు రావడానికి ఇవన్నీ చిన్న చిన్న విషయాలు, చాలా చిన్న చిన్న విషయాలు. బైబిల్లో చెప్తాడు కదా, మార్కు సువార్తలో, యోహాను సువార్తలో, ఎవరైనా నీకు షర్ట్ అడిగితే బన్యన్ కూడా ఇచ్చే అంటాడు. అట్లా అని చెప్పి మనం బన్యన్ ఇచ్చేయమని నేను అంటలేను. యేసుప్రభు చెప్పిన మాటలు, అది యేసుప్రభు చెప్పిన మాటలు కావాలి, యోహాను భక్తుడు చెప్పిన మాటలు అవి. బైబిల్లో కొన్ని చిన్న చిన్న విషయాలు ఉంటాయి. నువ్వు నిజంగా దాసుడు కావాలి అనుకుంటే, నువ్వు నాయకుడుగా కావాలి అనుకుంటే అందరికీ దాసుడుగా ఉండు అని చెప్తాడు. యేసుప్రభు వారు ఆయన నాయకుడై ఉండి కూడా అందరి పాదాలు కడిగిండు, అందరికీ భోజనం వడ్డించుకున్నాడు, చాలా తగ్గించుకున్నాడు. ఆ లైఫ్ బ్రతుకుతే చాలు మనకి, హుందతనం అవసరం లేదు. నువ్వు చేసే పని నీ గురించి మాట్లాడాలి, నీ దగ్గర వచ్చిన వాళ్ళు నీ గురించి మాట్లాడాలి. ఆయన చాలా గొప్ప వ్యక్తి, సూర్యునికి చాలా సింపుల్గా ఉంటాడు, ఇట్లా మనం చూస్తే ప్రజలకు ధైర్యం వచ్చేయాలి. మన దగ్గర ఏమి లేకపోయినా ఆయన అడుగు పెట్టి ఏదైనా అవుతుంది అనుకోవాలి. అదంతా కూడా దేవునిలో ఉన్నప్పుడే వస్తాయి. కాబట్టి ఇది మెయింటైన్ చేయండి, సింపుల్ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయండి. మీ లైఫ్ని వేరే వాళ్ళతో కంపేర్ చేసుకోకండి. తల్లిదండ్రుల్ని, అన్నదమ్ముల్ని, దిక్కులో ఉన్న వాళ్ళని ఆదరించండి, వాళ్ళని బలపరచండి. నీ మాట సహాయమే చాలు, నీ ప్రార్థన సరిపోతుంది. ఇప్పుడు నేనున్నాను, నా దగ్గర డబ్బు లేదు, ప్రార్థన పవర్ ఉంది, ఫ్రీగా ఇచ్చేస్తూ ఉంటాను, వాడు బాగా అయిపోతాడు. వాళ్ళే రిటర్న్ మళ్ళీ పైసలు ఇస్తారు నాకు. మీరు కూడా అది చేయొచ్చు, ఫ్రీ. నేను చెప్పింది చేయండి. నేను ఏ రూట్లో వెళ్ళినా ఆ రూట్లో వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. ఆటోమేటిక్ మీకు డబ్బులు వచ్చేస్తాయి, ఆటోమేటిక్ మీరు ఆశీర్వదింపబడతారు. దేవునికి కావాల్సినవి ఇదే అన్నమాట. బ్యాక్గ్రౌండ్ అవసరం లేదు ఆయనకి, ఆయనను చూస్తే చాలు, ఆయననే బ్యాక్గ్రౌండ్ అయిపోతాడు. బైబిల్లో మనం చూడండి, ఏ భక్తుడినైనా తీసుకోండి, అసలు బ్యాక్గ్రౌండే లేదు ఆయనకి. ఎప్పుడైతే దేవుని దగ్గర వచ్చిండో దేవుడే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ అయింది. ఒక మోషేని తీసుకోండి, ఒక అబ్రహాంని తీసుకోండి, ఈవెన్ దో దావీద్ని తీసుకోండి, ఈవెన్ దో సొలొమోన్ని తీసుకోండి. దేవుని తట్టు తిరిగినప్పుడు దేవుడు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ అయ్యండి. మీ అప్పులన్నీ ఒక నెలలో దేవుడు తీర్చేస్తాడు. కానీ నీవు ఏం చేయాలంటే దేవునికి నమ్మకంగా ఉండాలి. నీ అప్పులను దేవుడు తీర్చేస్తాడు, తర్వాత నువ్వు ఏం చేయబోతున్నావు దేవునికి. నీ రోగం దేవుడు తీర్చేస్తాడు, ఓకే, నువ్వు దేవునికి ఏం చేయబోతున్నావు, దేవుని ప్రజల కొరకు నువ్వు ఏం చేయబోతున్నావు. అసలు దేవుడిని అప్పులే తీర్చాడు, అయినా నువ్వు దేవుని కోసం ఏం చేయబోతున్నావు. దేవుని అప్పులే తీర్చాడు, నేను తీర్చబోయి అంటాడు. నీకు అట్లనే రోగం ఉండాలి, నువ్వు రోగంతోనే చచ్చిపోవాలంటాడు. అప్పుడు నువ్వేం చేయగలుగుతావు, నువ్వేం చేయాలి, నువ్వేం చేయగలుగుతావు, ఇవి చూస్తాడు దేవుడు. ఆయన క్షణంలో తీర్చగలుగుతాడు, తీర్చకుండా కూడా వదిలేయగలుగుతాడు. నీ మైండ్ సెట్ ఏంటి, నువ్వేం చేయగలుగుతావు. ఆయన ఆశ ఒకటే, ఆయన ఆశ ఒకటే, ఆయన వలె బ్రతకాలి, ఆయన నీ లోకంలో పరిచయం చేయాలి, ఏసే లెక్కనే బ్రతకాలి. సింపుల్ లైఫ్ స్టైల్ బ్రతికింది ఆయన. ఎక్కడ పోయినా అద్భుతాలు జరిగింది, ఎక్కడ పోయినా బంధకాలతో ఉన్న వాళ్ళు విడుదల ఉంది. ఆయన దగ్గర పోయిన వాళ్ళందరూ ఏడ్చి ఏడ్చి సంతోషపడ్డారు. నా జీవితంలో నా ఆశ కూడా అది, నాకు పెద్ద చర్చ్ కావాలి, ఓ వేల మంది ఉండాలి, వేల మంది ముందు ప్రసంగం చెప్పి, ఇది కాదు నా ఆశ.
నా ఆశ ఒకటే, నేను ఎక్కడ పోతే అక్కడ ప్రజలు బాగా అయిపోవాలి. నేను ప్రకటిస్తున్న దేవుడు వాళ్ళు చూడాలా. నా దగ్గర ఏం లేకపోయి ఉండొచ్చు, వాళ్ళ దగ్గర కూడా ఏం లేకపోయి ఉండొచ్చు, కానీ నేను పోయిన తర్వాత ఏదో ఒకటి కలగాల. నా ప్రేయర్ ఇదే ఉంటుంది, నా భారం అదే ఉంటుంది, నేను చెప్పే ప్రసంగం ఇదే ఉంటుంది. ఈ కోణంలోకి వెళ్ళే ప్రసంగాలు చెప్పటం, ఈ కోణంలోకి వెళ్ళే నేను ప్రార్థన చేయటం ఇదే ఉంటుంది. సక్సెస్ అయిపోయినా నేను, ఎందుకంటే ఈ కోణం తప్ప ఏ కోణంలో పోయినా నేను సక్సెస్ కాలేను. కాబట్టి మీరు కూడా ఈ కోణంలో రండి, నార్మల్ లైఫ్ బతకడానికి ప్రయత్నం చేయండి, దేవుని వైపు చూడండి, భక్తి సాధనను పెంచుకోండి, బైబుల్ బాగా చదవండి, అందరిని ప్రేమించండి, ఎవరిని తిట్టకండి, ఎవరిని ఏడిపించకండి, ఎవరికి ఏలైతే చూపించకండి. ఇంట్లో నీకు తండ్రి ధర్మం ఇచ్చిండా, భర్త ధర్మం ఇచ్చిండా, కొడుకు ధర్మం ఇచ్చిండా, తల్లి ఏ ధర్మం ఇస్తే ఆ ధర్మాన్ని చేయండి. భరించుకోండి, సహించుకోండి. సైతాన్ని శోధిస్తున్నాను గుర్తుపట్టండి, బయటికి రండి, దేవుని కోసం నిలబడండి. ఎంతోమంది నశించిపోయే జనాలు ఉన్నారు, వాళ్ళ కోసం ప్రార్థన చేయండి. నీ అప్పులను తీరిపోతాయి, నీకున్న కష్టాలు వెళ్ళిపోతాయి, అది పెద్ద విషయం కాదు. ఆ కష్టాలు పెట్టినావు కాబట్టి నువ్వు ఈరోజు ఇందులో వచ్చినావు. దేవుడు పిలుచుకున్న ఆ పర్పస్ వేరు, ఆయన విధానం వేరు, దాని మీద గుర్తుపట్టండి. మంచి దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. నేను చెప్పిన వాక్యం మీకు ఏం అర్థమైందో చెప్పండి. తర్వాత దయామన్న ఒక పాట పాడతారు, తర్వాత మనం ప్రార్థనలో వెళ్తాం, పవర్ఫుల్ ప్రేయర్. రైట్, నేను చెప్పిన వాక్యం మీకు ఏం అర్థమైందో చెప్పండి. వాక్యం మీరు చెప్పింది నాకు ఒక డౌట్ అడుగుతున్నాను. ఇప్పుడు ఎవరినైనా మనం బాగా చూసుకోకపోతే, తల్లిదండ్రులైనా అప్పుడు చూసుకోకపోతే మనకు శాపం వస్తుంది, మంచిగా ఉండదు అనేసి మీరు చెప్పారు కదా. మరి మనం ఎంత చూసుకున్నా మనకు వాళ్ళు వాల్యూ ఇవ్వట్లేదు, దానివల్ల మనం ఏమైనా శాపం ఏమైనా మనకు వస్తుందా అనేసి నా డౌట్. ఏం రాదాక, మన బాధ్యత మనం చేయాలి, వాళ్ళు వినకపోతే వదిలేయాలి. పందుల ముందల ముత్యాలు వేయొద్దని దేవుడు చెప్పింది. మన ధర్మం మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఏంటంటే దేవుడికి వ్యతిరేకంగా ఏ పని మనం చేసినా మనకి ఏ కార్యాలు జరగవని నాకు ఈ వాక్యం అర్థమవుతుంది. ఇప్పుడు సపోజ్ మా సాలూరుకి ఇప్పుడు నాకు ఇప్పుడు ఒక సాధన ఎదురవుతుంటాం. అంటే అక్క చెల్లెళ్ళు అందరూ ఉన్నారు, అన్నదమ్ములు ఉన్న వాళ్ళందరూ కలిసి చేసుకుంటున్నారు ఈ గ్రామ దేవత పండుగ చేసుకుంటున్నారు. దేవుడు నమ్ముకున్న వాళ్ళు కూడా వాళ్ళ పిల్లలు వాళ్ళు అందరూ చేసుకుంటున్నారు. ఇప్పుడు నేను కలవట్లేదనేసి కనీసం మనీకేనే ఇందులో నువ్వు పారభాగస్థం చేయొచ్చు కదా అంటే నేనైతే చెప్పలేదు. నువ్వు పిల్లతో చేసుకో, వాళ్ళతో చేసుకో, వీళ్ళతో చేసుకో నేను చెప్పలేదు. అది ఇంట్లో నేను పెట్టే వంట చేసి పెట్టి మేము ఏటి ముక్కము చెయ్యము అన్నారు. నేను అలా కూడా ముట్టుకోను, అలా కూడా చేయను అన్నాను. అయితే మాకు వచ్చి హెల్ప్ చెయ్యి అన్నారు, అలా కూడా చేయను అన్నాను. దీనివల్ల నాకు ఎక్కువ నువ్వు ఒక్కదానివే ఉన్నావు, అందరూ వాళ్ళందరూ కలిసి చేసుకుంటానంటే వాళ్ళందరితో నాకు సంబంధం లేదు, నేనైతే ఇట్లానే ఉంటాను మిస్ అంటే నాకు ఇలాగని మీరు ఇప్పుడు చెప్పారు కదా దేవుడికి నమ్మకం ఉండాలి. మరి ఇలా ఉంటే నమ్మకం ఉన్నట్ట, లేదంటే వాళ్ళ పండగ చేసుకున్నప్పుడు మనం చేయకపోయినా మొక్కకపోయినా మనం డబ్బులు ఇచ్చినా అందులో మనం ఏకపించినట్టే కదమ్ము. రైట్, ఓకే. అంటే ఇప్పుడు వాళ్ళు విగ్రహార్థన చేయమంటే నేను చేయనని చెప్పాలి. ఒకవేళ వాళ్ళు డబ్బులు అడిగితే డబ్బులు ఇచ్చేసేయండి, ఎందుకంటే వీళ్ళతో కూడా మనం సమాధానం ఉండాలి, వీళ్ళతో కూడా మనం అవసరం ఉండాలి. కాబట్టి మనం ప్రేయర్ చేయాలి, ప్రభా నాకైతే ఇష్టం లేదు కానీ వాళ్ళ డబ్బులు అడుగుతున్నారు, నేను కొన్ని ఏదో వాళ్ళకి డబ్బులు అడుగుతారు కాబట్టి డబ్బులు ఇచ్చేస్తున్నాను, ఆ డబ్బులు ఇస్తేనే వాళ్ళు సైలెంట్ అయిపోతారు. అట్లా కొన్ని డబ్బులు ఇచ్చేసి పక్కకు జరిగిపోతే అయిపోతుంది. లేకపోతే నువ్వు డబ్బులు వాళ్ళు మెయిన్ డబ్బుల కోసమే చూస్తారు. వాళ్ళు అలా ఏం లేదు, పని చేయమంటున్నారు.
అలా ఏం డబ్బులు అలకట్లేదు, పని చేయమంటున్నారు, హెల్ప్ చేయమంటున్నారు వాళ్ళకి వంటల్లో వడ్డల్లో అన్నిట్లో. చేయలేను నేను, నా వల్ల కాదని చెప్పాలి. అలాగే చెప్పాను నేను, నా వల్ల కాదు, నేను చేయలేను సార్. ఎందుకంటే వాళ్ళు బలిచ్చినవి కోళ్ళు ఉంటాయి, మేకలు ఉంటాయి, ముట్టుకోవలసి వస్తుంది కదా తమ్ముడు. అలా మనం ఎలాగెళ్తాము? అది చేస్తే మనకు శోధన వస్తుంది, మనకు వస్తుంది, మనకు చేసినందుకు వాళ్ళకు కూడా వస్తుంది, వాళ్ళకు కూడా అటాక్ అవుతుంది. అది మళ్ళీ మన ఫ్యామిలీ మొత్తానికి మనం తెచ్చినట్టు ఉంటది కదా, దాని వల్ల కొంచెం శోధన వస్తుంది. కానీ నేను చెప్పిన మంచిగానే చెప్పాను, విన్నారు. కానీ ఇంకా పక్కన ఉన్న వాళ్ళు అనమాట కొంచెం మీ అక్క ఎలాగుంది, తనే ఎలుగుంది, అలాగా ఎలుగనేసన అంటే కొంచెం డిస్టర్బ్ అవుతున్నారు. నేనైతే చెప్పడం క్లారిటీగా చెప్పిస్తున్నా. ఓకే ఓకే, మీరు అట్లనే నిలబడండి, తర్వాత అట్లా నిలబడండి, ప్రేయర్ చేయండి, తర్వాత దేవుడే వాళ్ళతో మాట్లాడి వాళ్ళని సైలెంట్ చేసిస్తారు. అలాగే చేస్తానంతమ్మ, వాళ్ళు చేస్తున్నారు. కానీ తండ్రి నన్ను అందులోకి ఏమీ లాక్కని ఉండాలనేసి దేవుడికి అదే నాకు ఓపిక లేకపోయినా పడుకోనైనా లేకపోతే పని చేసుకుంటూ అయినా మోకాళ్ళు ఏమీ ఇల్లేదు కానీ అలా నడుచుకుంటూ అయినా అదే ప్రేయర్ చేసుకుంటున్నాను. దీనివల్ల నాకు ఎటువంటి ఎవరికి పిలవలేదు, కనీసం మా బిడ్డకు కూడా నేను పిలవలేదు. అక్కడ ఉన్నారు కానీ మా అమ్మ పిల్లకన్నా నేను రాననేసి అని పేచీ పెట్టినా నేను పిలవలేదు. పిలిస్తే పండగ అని పేరు పెట్టేసి మనం పిలవాలి. మన క్రిస్మస్ తప్ప వేరే పండగ ఏమీ లేదు, అంతే. ఓకే అక్క, మంచి విషయాలు చెప్పి. ఇంకా వాక్యం ఏం అర్థమైంది, మీకు ఏం తెలుసుకున్నారో మీరు చెప్పండి, తర్వాత ప్రేయర్ చేద్దాం. ఓకే తమ్ముడు, నాకైతే దేవుడికి నమ్మకంగా ఉండాలి. ఎట్లయినా దేవుడు మనకు కార్యం చేస్తాడు. డబ్బులే కావచ్చు, వ్యాధే కావచ్చు, బాధే కావచ్చు, స్వాదనే కావచ్చు, ఏదైనా సరే ఆయనకు అసాధ్యమైంది ఏదీ లేదు. సమస్తం ఆయనకు సాధ్యమే. ఎంత పెద్ద పర్వతం వచ్చినా నాకు ఈ రోజే ఆ నమ్మకం ఇంకా బలపడ్డాను. ఎందుకు అక్క మీకు ఆ నమ్మకం వచ్చింది అంటే, పొద్దున్న 3 రోజులు అయింది మనీ పనికి వెళ్ళాడు, పైసలు ఏమీ తేలేదు, 5,000 అనుకున్నాడు, మొత్తం ఖర్చు పెట్టేసేడతాము. నేను అడిగితే లేవనేసాడు, అయిపోయింది. గొడవ పెట్టుకుని నువ్వేం చేసుకుంటావో చేసుకొనిసి మార్నింగ్ 6 గంటలకే ఇంకా నేను రాను అనుకొని వెళ్ళిపోయాడు. నాకు ఎప్పుడు డబ్బులు అడుగుతూ అలాగే వెళ్ళగనుకుని గొడవ పెట్టుకొని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి మళ్ళీ డ్రింక్ చేసి వచ్చాడు. నేనైతే నాకు తెలియక నేను ఇంకో చోటుకి వెళ్ళాను. నేను తలుపుతాలు వేస్తానని కోపంకి వెళ్ళిపోయి ఎక్కడికి వెళ్ళాడో ఏమైందో తెలియదు, కానీ సైతాన్ ప్రభావం అదంతా. ఫోన్ చేశాడు, ఆ ఫోన్ చూస్తే మళ్ళీ నేను లైట్స్ చూసేసరికి ఆ ఫోన్ చూసేసరికి తను వేసుకొని చేస్తే నువ్వు నేను రాకన్నా ఇంటికి తాళం వేస్తావు కదా, ఇంకా నేను అవసరం లేదు కదా, నీకు నేను అక్కర్లేదు కదా, నేను ఏమైపోతా నీకెందుకనేసి అనుకుని వెళ్ళిపోయాడు. సైతాన్ ఎలా తిప్పుతుందో ఏం చేస్తుందని చెప్పేసి అలా మనసులో ప్రార్థన చేసుకున్నాను. దేవుడి కృపను బట్టి మళ్ళీ తనకు తానే మళ్ళీ ఇంటికి వచ్చేసాడు. 4:30-5 ఈ టైం అప్పుడు మనకు మీరు కాల్ చేశారు, ఆ టైం అప్పుడు అలా వచ్చాడు. నేను మనసులోనే ప్రార్థన చేశాను, తమ్ముడు మోకాలు వేయలేదు, ఒక గదిలోకి వెళ్ళలేదు, ఏమీ లేదు. మనసులో హృదయం మీరు అన్నట్టు చూడండి, పెదవులతో కాకుండా హృదయంతో మీరు చేయండి, అక్కడ మీరు అద్భుత కార్యం చేస్తారు. నేను ఫోన్ చేయలేదు, ఇంటికి రమ్మని ఫోన్ చేయలేదు, దేవుడికి ఒక్కటే చెప్పాను. తనంతలు తానే వచ్చాడు, తనే అన్నం పెట్టుకున్నాడు, తనే తిన్నాడు. మరి తనకి ఏమనిపించింది, అదే దేవుడు చేసిన కార్యం అని. తండ్రి మీద నేను అనుకున్నాను, ఎవరికి ఫోన్ చేయలేదు, ఎక్కడ ఉన్నాడో వెతకండి అని చెప్పలేదు, ఏమీ లేదు. కానీ తనకు ఎక్కువ సైతాన్ శోధన తమ్ముడు. ఎంత ప్రార్థన చేస్తానో తెలియదు, సైతాన్ బాగా తిప్పుతుంది. అలాంటప్పుడు వాళ్ళకి ఏ విరక్తి వస్తుందో, ఎలా ప్రవర్తిస్తారో, అది ఎలా బయటకు తేవాలో ఆ సైతాన్ని కూడా నాకు అర్థం కావట్లేదు. దేవుడు అద్భుతకార్యం ఈ రోజు నాకు చేశాడు. నేనైతే ఎవరికి పిల్లలేదు, కానీ ప్రసాదాలు తినడు, దేవుడికి నమ్మకంగా ఉండాలి అనుకుంటే ఉండాలి, నా కాన్సెప్ట్ అర్థంలో. లేకూడదు అనుకుంటే లేకూడదు, అలా అనిపిస్తుంది నాకు ఎటు వెళ్ళాలనిపించదు, ఎటు చూడాలనిపించదు, అలాగనిపిస్తుంది. మనసుకు అలాగా ఓరటగా ఉంటది. ఏది చేసినా ఈ రోజు నేను తప్పు చేశానేమో, ఏది చూసినా ఏదైనా అయితే ఈ రోజు నాకు పొరపాటు ఏమని 10 సార్లు నాకు డిస్టర్బ్ గా ఉంటది. నేను
అలా ఉంటుంది. కానీ ఎక్కువ ప్రార్థన నాకు లేదు తమ్ముడు. ఎక్కువ ప్రార్థన లేదు, చాలా బాధగా ఉంది ఈ పనులు ఒత్తిడి వల్ల. ఇప్పుడు కూడా అలా మీరు చెప్తుంటే వింటాను కానీ నాకు చాలా హెడేక్ ఉంది. ఒక పక్కంతా శరం లాగేస్తుంది. కానీ డబ్బుల కోసమని మీరు చెప్తున్నారు, అది ఎలాగా ఏటనేసి నేను పార్వతక్క లోన్ పెట్టాను తమ్ముడు, గవర్నమెంట్ ఇచ్చే లోన్ కోసం. ఆ లోన్ కోసం చాలా రోజులు బట్టి నేను ప్రేర్ చేస్తాను. తనకి సమస్య నాకు సమస్య అనేసి ప్రేర్ చేస్తాను, కానీ మా అకౌంట్ లో డబ్బులు ఏం పడలేదు తమ్ముడు. కానీ ఆలస్యమైన పడుతుందని ఇప్పుడు మీరు చెప్పిన మాటను బట్టి నాకు నమ్మకం వచ్చింది. ఆలస్యమైన దేవుడు ఇస్తాడు. ఇచ్చిన ఆయనకి స్తోత్రం, ఇవ్వకపోయినా స్తోత్రం. ఇచ్చినా మాకు తండ్రి, ఇవ్వకపోయినా తండ్రి. ఆయనకే మహిమ కలుగును గాక. అది నా వరకు అయితే మీరు చెప్పే వాక్యంలోనే ఆయన ఇచ్చినా ఇవ్వకపోయినా మాకు తండ్రి. అలాగే నమ్మకం కోల్పోము. అలాగని ఆయన మీద మాకు కోపం రాదు. మా మీద ఆయన కోపం లేదు. మా బిడ్డలు నా కోసం నిరీక్షణ కలిగి చూస్తారా లేదా తొట్టిల్లిపోతారా అనేసి నాకు అర్థమైంది తమ్ముడు ఈ వాక్యం. మరి మీ అర్థం ఏంటో, మరి నేను చెప్పింది కరెక్టో కాదో తెలియదు తమ్ముడు. ఓకే అక్క, ఇంకెవరికైనా వాక్యం ఏం అర్థమైందో చెప్పండి. మనీ ఖర్చు పెట్టిన కూడా మనం ప్రార్థన చేసి అవసరమా కాదా అని ప్రే చేసి ఖర్చు పెట్టాలని అంటుంది అన్నయ్య. మంచిగా దేవుడు పెట్టిన కట్టడాలు, నియమాలు అవన్నీ కూడా మనం అనుసరించాలని, దర్శనం బాబు విషయంలో కావచ్చు ప్రతిదీ కూడా మనం దేవుడు ఏం మాట్లాడుతున్నారు దాన్ని బట్టి మనం ఎదురుకు వెళ్ళడానికి ప్రయత్నించాలని, ప్రతిదీ దేవుని సన్నిధిలో మనం అడగాలని అర్థమైంది. అదేవిధంగా దేవునికి మొదటి స్థానం మనం ఇచ్చినప్పుడు మనం అన్ని విషయాలు పొందుతామని అర్థమైందని. ఏదేమైనా మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా విశ్వాసం కలిగి మనం దేవుని అడిగినప్పుడు ఆ ప్రాబ్లంకి ఎలా బయటపడతామని అర్థమైందని. మరి విశ్వాసంతో ప్రార్థన చేస్తే గొప్ప కార్యాలు దేవుడు మన పట్ల చేస్తాడని దానికి కూడా బాగా అర్థమైందని. ఎందుకంటే మా అమ్మ విషయంలో దేవుడు కార్యం చేశాడని ఓపెన్ సర్జరీ పడుతుందని అన్నప్పుడు మరి విశ్వాసంతో ప్రార్థన చేసినప్పుడు మా అమ్మల బంధకాల్లోంచి విడిపించి సంపూర్ణమైన ఆరోగ్యం ఇచ్చారు. మరి దేవుని నిలబెట్టారు. అందుని బట్టి దేవుని నామలకు మహిమ కలుగును గాక. ఇంకనూ కూడా దేవునికి ఇష్టలుగా మనం బ్రతకాలని దేవుడు వాక్యం ద్వారా మాట్లాడారు. అందుని బట్టి దేవుని నామానికి ఘనత మహిమ కలుగును గాక. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించండి. అందరికి మరి వాక్యం చెప్తారు బ్రదర్. అర్థమైంది బ్రదర్. మనం దేవుని నీతిని రాజ్యాన్ని ఎత్తుకున్నప్పుడు మరి మనం ఎక్కువ బైబిల్ చదవాలి. ఆయన రాజ్యాన్ని నీతి అంటే ఎక్కువ బైబిల్ చదవాలి, మరి ప్రార్థన చేయాలి. మరి ఆయన కొరకు మనం దేవుడు మరి అప్పు చేసినప్పుడు చాలా విషయాల్లో మరి చాలా బాధాకరంగా అనిపిస్తుంది. లోన్ గురించి చెప్పారు బ్రదర్. తెలియక మరి చాలా మంది లోన్లని క్రెడిట్ కార్డులు తీసుకొని చాలా ఇబ్బంది పడుతున్నారు బ్రదర్. అలాగే మరి బావగారు కూడా ముందు తీసుకుంటానని చెప్పారు. అప్పుడు మీకు ఫోన్ చేసి చెప్పినప్పుడు మరి తీసుకోకుండా చాలా కట్టవలసి వస్తుంది అని చెప్పారు. మరి గోల్డ్ మీద అయితే లోన్ తీసుకున్నారు. మరి ఈ రోజు దేవుడు మరి ఎన్నో విషయాలు మరి ఒక బయలుపరిచి ఇక పల్లెటూరు సైడ్ అయితే ఇట్లాంటి విషయాల కోసం అయితే తెలియదు బ్రదర్. మీరు చెప్పినాక క్రెడిట్ కార్డ్ కోసం లోన్ కోసం అయితే మాకు అసలు తెలియదు. కానీ దేవుడు ఈ వాక్యం ద్వారా అనేకమైన విషయాలు మరి బయలుపరిచారు. మరి శారపతి యదవరాల కోసం కూడా చెప్పారు. మరి ఆమె దగ్గర ఏమీ లేనప్పుడు మరి ఆయన మనం ప్రార్థించినప్పుడు మరి దేవుడే మన దగ్గరికి ఒక దైవ సేవకుల ద్వారా వాక్యం ద్వారా మరి ప్రార్థన ద్వారా మనతో ఎంతగానో మాట్లాడతారని మరి ఈ రాత్రికాల సమయంలో దేవుడు మరి ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడాడు బ్రదర్. ఎన్నో అప్పులు వస్తుంటాయి, మనం ఎలా తెచ్చుకోవాలని బాధపడతాం ఆ విషయాలు కూడా చెప్పారు. మరి డబ్బులు మనకు రావాలంటే విశ్వాసంతో మరి అందించినప్పుడు దేవుడు మన పట్ల కార్యాలు చేస్తాడని విశ్వాసం, ప్రతి దాంట్లో విశ్వాసం కలిగి ఉండాలని, ప్రతి ఒక్కరు మనం ఆశీర్వదించాలని. అలాగే ఎదవరాల పట్ల కూడా మరి ఎంతో మంది నిర్లక్ష్యం చేస్తారు. ఎదవరాల కోసం కూడా మరి దేవుడు ఈ రోజు మాట్లాడారు. మరి వాళ్ళ కొరకు మనం ఆలోచన చేసినప్పుడు మరి ఆశీర్వాదకరంగా మార్చబడతామని రాత్రికాల సమయంలో కొన్ని విషయాలు దేవుడు మాట్లాడి చిన్న మాటలు దేవుడు తీర్చు. రైట్ అక్క, ఓకే. ప్రైజ్
ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ అక్క. వైజాగ్ లక్ష్మక్క ప్రైజ్ లార్డ్. ప్రియాంక సిస్టర్ ప్రైజ్ లార్డ్. ఆర్కే అన్న ప్రైజ్ లార్డ్. ఆర్కే అన్న ప్రైజ్ లార్డ్. రైట్, మంచిది. మరి ఈ అవకాశం ఇచ్చిన మీకు నా ప్రత్యేకమైన వందనాలు. ఇంకొక 4వ నెల, ఇంకొక 8 నెలల్లో మీ అప్పులన్నీ కూడా తెగిపోతాయి, మీ లోన్లు అన్నీ కూడా తెగిపోతాయి. మీరు జస్ట్ విశ్వాసం పెట్టండి, పలకండి, నా అప్పులు తీరిపోను గాక, నా లోన్లు కట్టబడను గాక. దాని తర్వాత మీకు ఒక కాయిన్ ప్రేయర్ చేసి ఇచ్చాను, అప్పుడప్పుడు ఆ కాయిన్ పట్టుకొని ప్రేయర్ చేయండి. ఈరోజు కూడా 2 వాక్యాలు చూపించాను. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 12వ వచనం, ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయం 6వ వచనం. ఇవి 2 వచనాలు కూడా చాలా ఇంపార్టెంట్. తర్వాత ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం, క్రీస్తు యేసునందున ఐశ్వర్యం చొప్పున మీ అవసరతలన్నీ తీర్చు. ఈ మాట మనం పలకాలి. మనకున్న అవసరంని దేవుడు తీర్చేస్తాడు అన్నమాట. అట్లా ఎట్లా జరుగుతుంది బ్రదర్ అంటే జరుగుతుంది. అదే మరి దేవుడు చేసే కార్యాలు. సారేపాతు విధ్వరాల దగ్గర ఏమీ లేదు, ఈ విధ్వరాల దగ్గర ఏమీ లేదు, కానీ ఒక చుక్క ఆయిల్ ద్వారా అప్పులని తీర్చబడ్డాయి. దేవుడు ఏదైనా చేయగల సమర్థుడు, ఆయన ఏదైనా చేయగలుగుతాడు. జస్ట్ ప్రేయర్ చేయండి, అప్పులు తీరిపోతాయి. ఆ అప్పులు మళ్ళీ పెరగకుండా కొన్ని విషయాలు చెప్పినాను, దాన్ని మెయింటైన్ చేసుకుంటూ రండి. పైసల విషయంలో చాలా జాగ్రత్త ఉండాలి. 100 రూపాయలు కావచ్చు, 10 రూపాయలు కావచ్చు, అది కూడా చాలా ఇంపార్టెంట్. 10 రూపాయలు కూడా చాలా ఇంపార్టెంట్, 100 రూపాయలు కూడా ఇంపార్టెంట్, 1,00,000 రూపాయలైనా ఇంపార్టెంట్. రూపాయి జమ చేస్తూ ఉండండి. రూపాయి జమ చేస్తే సముద్రం అవుతుంది. డ్రాప్స్ ఆఫ్ వాటర్ మేక్స్ మైటీ ఓషన్ అని ఒక ఇంగ్లీష్లో ఒక సామెత ఉంటుంది. చుక్క నీళ్ళు ఒక పెద్ద బలమైన సముద్రాన్ని చేస్తాయి. అట్లనే నువ్వు దాచే రూపాయి, 5 రూపాయలు, 10 రూపాయలు నీకు ఒకరోజు అవసరానికి అది ఉపయోగపడుతుంది. ఈ రూపాయితో ఏముంది అని దాన్ని వేస్ట్ చేయకండి. ఆ రూపాయి ఉంటే డబ్బాలో వేసుకొని ప్రయత్నం చేయండి. ప్రభా, ఈరోజు ఇన్ని డబ్బులు ఇచ్చినావు, దీన్ని ఏం చేయాలి, ఎలా ఖర్చు పెట్టాలి అని అడగండి. ఒక దగ్గర ఒక బుక్లో అన్నీ రాసుకోండి. ప్రభా, ఈ నెలలో ఇంత ఖర్చులు ఉన్నాయి, ఇంత లిస్ట్ ఉంది, నాకు ఇవి కావాలి, నాకు వచ్చే పైసలు సరిపోతలేవు, నాకు ఇంకా దీంట్లో దేవుడు దాన్ని కూడా ఎక్స్పాండ్ చేస్తాడు. మీరు చూడండి, కావాలంటే 1 నెల ప్రేయర్ చేయండి, వచ్చే నెల అవసరాలన్నీ తీరిపోతాయి. చాలా ప్రాముఖ్యమైన విషయం. ఇవన్నీ చిన్న విషయాలు, ఎక్కడ కూడా మీరు వినరు, ఏ దైవజనం కూడా చెప్పాడు. మీరు అందరినీ ఆశీర్వదించాలి, అందరినీ బలపరచాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్పులు తీరిపోవడానికి ప్రయత్నం చేయండి. అప్పులు తీరిపోతే వచ్చిన డబ్బులతో మీరు ఎన్నో చేయొచ్చు, ఎంతోమంది జీవితాల్లో సంతోషాన్ని పంచవచ్చు. దేవుని ఒక ఆశ కూడా అది. అమెరికన్స్ చాలామంది డబ్బు ఇస్తారు కదా, అది ఎట్లా ఇస్తారు అంటే వాళ్ళు దశంభాగం తీస్తారు. ఆ దశంభాగం ఏం చేస్తారు అంటే ఇక్కడ ఉన్న ఇండియా, ఆఫ్రికా పేద ప్రజలు, పేద విధ్వరాలు, పేద పాస్టర్లు ఉంటే వాళ్ళకి పంపిస్తారు. వాళ్ళు రూపాయి పంపిస్తే అది 75 రూపాయలు అవుతుంది ఇక్కడ, రూపాయి పంపిస్తే అది 100 రూపాయలు అవుతుంది ఇక్కడ. ఆ డాలర్ అట్లా ఉంటుంది అన్నమాట. అట్లనే వాళ్ళు పంపించటం మనం కూడా పంపించాలి. మన దగ్గర ఎంతోమంది కష్టాల్లో, బాధల్లో మనకు ఉండాలా. నేనే మంచి బట్టలు వేసుకోవాలా, నేనే తిరగాలి, ఇట్లా కాదు. మనతో పాటు 10 మంది ఆశీర్వదింపబడాలి, 10 మంది ఎన్నో చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. అడగండి దేవుని, ప్రభా 50 రూపాయలు దీన్ని ఎలా ఖర్చు పెట్టాలి, దీన్ని ఎలా రూపాయి ఎలా యాడ్ చేయాలి. నాకు అర్థమైంది, నా జీవితంలో నాకున్న ప్రత్యక్షతలో నా అనుభవాలు, నాకు స్వతహాగా నేను తెలుసుకునేవి ఈరోజు వాక్యంలో చెప్పినాను, అయిపోయింది. ఇంతకంటే లోతైన విషయాలు దేవుడు మీకు బయలుపరుస్తాడు. దాన్ని నెరవేర్చడానికి ప్రయత్నం చేయండి, దేవుడు మీకు ఇస్తాడు. నేను మళ్ళీ కూడా చెప్తున్నా, ఈ సంవత్సరంతో నీ అప్పులన్నీ తీరిపోతాయి.
పెద్ద విషయం కాదు అప్పులు తీర్చుకోవటం. నువ్వు ప్రేయర్లో స్ట్రాంగ్ అవుతే సరిపోతుంది. నువ్వు ఆత్మీయంగా స్ట్రాంగ్ అయితే సరిపోతుంది. నువ్వు ఆత్మీయంగా స్ట్రాంగ్ కాకుండా నువ్వు ఏది చేసినా వర్కౌట్ కాదు, బానిస అయిపోతుంది. ఇది చాలా ఇంపార్టెంట్. ఆత్మీయంగా ఎదగడానికి ప్రయత్నం చేయండి. మొదట నా నీతిని, నా రాజ్యాన్ని వెతకండి. ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ఊరికే ప్రేయర్ అంటారు. అసలు నీకు పిచ్చి పట్టి ఏదైనా అనుకో, మనకు సంబంధం లేదు. దేవునికి ఇవ్వాల్సిన సమయం దేవునికి ఇవ్వండి. 1 గంటనే టైం ఉంది. ఆ గంటలో 20 నిమిషాలు ప్రేయర్, 20 నిమిషాలు బైబుల్ చదువుకోవటం, 20 నిమిషాలు పాటలు పాడటం. బస్ గంటలో ప్రేయర్ అయిపోయింది, కథం. ఆ గంటనే రోజు ఖచ్చితంగా గంట ఇవ్వండి. ఒకరోజు 4-5 గంటలు ఇచ్చి మళ్ళీ 10 రోజుల తర్వాత కూర్చోవటం అది కాదు. నువ్వు 1 అర్ధ గంటనే ఇవ్వు, 15 నిమిషాలనే ఇవ్వు. రోజు ఇవ్వాలి. రోజు నరుకుతూ ఉంటే చెట్టు తెగిపోతుంది. రోజు ఆ టైంలో 15 నిమిషాలే చేయి, నువ్వు అర్ధ గంటనే చేయి. ఇప్పుడు 1 అరగంట ఉంది, అరగంటలో 10 నిమిషాలు ప్రేయర్, 10 నిమిషాలకు 1 అధ్యాయం అయిపోతుంది, 2 అధ్యాయాలు కూడా అవుతాయి. 10 నిమిషాలకు 2 పాటలు అయిపోతాయి, కథ అయిపోయింది, నీ ప్రేయర్ లైఫ్ అయిపోయింది. దీన్ని కన్సిస్టెంట్గా చేయండి. పని చేసుకుంటూ కూడా దేవుని మీద ఆధారపడి దేవుని అడగండి, ఏం చేయాలా, ఇంకేంది నాకు అర్థమవుతుంది. రూపాయి వచ్చింది, 50 రూపాయలు వచ్చింది, ప్రభా ఇది నీకు వందనాలు, దీన్ని ఎలా ఖర్చు పెట్టాలి, ఇగో దీన్ని పాల ప్యాకెట్కి ఖర్చు పెడుతున్నా, ఇక చికెన్ కొనడానికి ఖర్చు పెడుతున్నా, వెజిటేబుల్స్కి ఖర్చు పెడుతున్నా ప్రభా. ఎంత ఖర్చు పెట్టినా ఆడ బుక్లో రాసుకోవాలి, ఎవరు ఇచ్చిర్రో రాసుకోవాలి, ఎక్కడి నుంచి వచ్చిందో రాసుకోవాలి, ఎంత ఖర్చు పెట్టినాం ఆ రోజు డేట్ టైం రాసుకోవాలి. అంటే నీకు మళ్ళీ అప్పుడప్పుడు ప్రభా పోయిన వారం ఇంత ఖర్చు పెట్టినా, ఈ వారం ఇంత వస్తుంది, నువ్వు సాంచు ఇట్లా అడగాలి. అంతే, అవన్నీ తెగిపోతాయి. మీకు అర్థమవుతుంది మీ చేతిలోకి వెళ్ళి ఎన్ని డబ్బులు పోతున్నాయి, మీరు ఆశ్చర్యపోతారు. నాకు బండి పెట్రోల్ నెలకి 700 రూపాయలు ఖర్చు అవుతుంది. అప్పుడప్పుడే వేపిస్తా, 50 రూపాయలు, 70 రూపాయలు, 100 రూపాయలు అన్నీ లెక్క పెడితే అమ్మ 700 ఖర్చు అయినా అనిపిస్తుంది. ఒకవేళ నేను లెక్క రాయకపోతే ఏముందో 100 రూపాయలు ఖర్చు అవుతుంది, నెల మొత్తం 100 రూపాయలు ఖర్చు అవుతుందా? అట్లా చాలా ఇంపార్టెంట్. రైట్, మనం ప్రార్థన చేసుకుందాం. నా వెనకాల మీరు ఈ ప్రేయర్ చేయండి. దేవుడు అక్క చెప్పండి. బావగారు అక్కడ ఉన్నారు కదా వాళ్ళ అమ్మ నాన్న దగ్గర, అక్కడ ఉండడం వల్ల వాళ్ళు విగ్రహారాధన పండుగలకి వెళ్తుంటే వాళ్ళతో వెళ్తున్నారు తమ్ముడు. అక్కడ ఎటువంటి వీడు అతను మళ్ళీ మన చర్చికి వచ్చినప్పుడు కూడా డ్రింక్ చేసి వచ్చారు కదా, కన్నా అలా విగ్రహారాధనలో ఎక్కడికి వెళ్ళినా పర్వాలేదు కానీ విగ్రహారాధనకి వెళ్ళకుండా ప్రేయర్ చేయండి తమ్ముడు. నాకు ఆ ఆత్మ నశించుకోవడం ఇష్టం లేదు. ఇంట్లో ఉన్నప్పుడు చర్చికి రాకపోయినా ఎక్కడ విగ్రహారాధన పెట్టింది తినడము అలా చేసేవారు కాదు. ఇప్పుడు మరి వాళ్ళు ఏం చేస్తారో ఏటో, వాళ్ళతో పాటు పండుగలకు వెళ్తున్నారు, మరి వెళ్ళాక తినకన్నా రారు కదా. అది కీడు, మరి పిల్లలకి ఏమైనా ఎఫెక్ట్ అవుతుంది అని భయపడుతున్నంతమ్మో. మళ్ళీ ఆ ఆత్మ నశించిపోతే మళ్ళీ వెనక్కి తిరిగినట్టు, ముక్కు వాంతికి తిరిగినట్టు, అది నాకు నచ్చట్లేదు. ప్రార్థన చేస్తానని కానీ మీరు కూడా చేయండి తమ్ముడు. సరే అక్క, రైట్, మంచిది. మనం అందరం ప్రార్థన చేసుకుందాం. నేను ఎట్లయితే ప్రేయర్ చేస్తానో అట్లా ప్రేయర్ చేయండి. తర్వాత నేను ప్రేయర్ చేసి క్లోజ్ చేసేస్తాను. ఇంకో 10 నిమిషాలు మనం ప్రేయర్ చేసుకొని మనం ముగించుకుందాం. మీ గురించి తర్వాత నేను మళ్ళీ నైట్ ప్రేయర్లో పెడతాను. రైట్, ఒకసారి అందరు కూడా ప్రైజ్ ది లార్డ్ చెప్పండి. చూద్దాం ఎంతమంది మెలకు ఉన్నారు. ఆల్మోస్ట్ వాళ్ళు అందరు ఉన్నారు. వైజాగ్ లక్ష్మకు ఉంది కానీ పలుకుతలేదు. ప్రైజ్ ది లార్డ్. సింగమాంటి ప్రైజ్ ది లార్డ్. రాంభద్రపురం కార్తిక్ బ్రదర్ ప్రైజ్ ది లార్డ్. దయామనక్క ప్రైజ్ ది లార్డ్. అక్క ఉంది కానీ పలకలేకపోతుంది. రైట్, ఓకే, రైట్, మనం ప్రేయర్ చేసుకుందాం. అప్పుల కోసం ఈ రకంగా మీరు ప్రేయర్ చేయండి. రోజు దేవుడు అప్పులన్నీ కూడా తీర్చేస్తాడు.
రైట్. స్తోత్రం ప్రభా. అందరు కూడా ఫోన్ మ్యూట్లోనే పెట్టి పలకండి. స్తోత్రం ప్రభా. పరిశుద్ధమైన దేవ, నీకు వందనాలు. ఈరోజు వాక్యం ద్వారా నాతో మాట్లాడినావు. నా అప్పులన్నీ తీర్చే దేవుడవు నీవే. నన్ను సాక్షిగా నిలబెట్టే దేవుడవు నీవే. అనేకులకి అప్పు ఇచ్చువారిగా నీవు నన్ను దీవించబోతున్నావు. నీవు నన్ను దీవించినావు. నా ఇంట్లో ఉన్న అప్పు రాజ్యము కూలిపోనుగాక. యేసు నామములో కూలిపోనుగాక. దేవుని పని చేయుటకు దేవుడు నాకు డబ్బు ఇచ్చునుగాక. ఈ నెలలో నా చేతి నిండా డబ్బులు వచ్చునుగాక. నా అకౌంట్లో డబ్బులు పడునుగాక. నా లోన్స్ అన్ని క్లియర్ అవునుగాక. నా ఇంట్లో ఎవ్వరు కూడా అప్పు చేయకుండా ఉండునుగాక. యేసు నామములో, యేసు నామములో నేను పోగొట్టుకున్న డబ్బులన్నీ కూడా ఈ వారంలో వచ్చునుగాక. నా డబ్బులు పట్టుకున్న దయ్యమా, యేసు నామములో విడిచిపెట్టు. యేసు నామములో విడిచిపెట్టు. యేసు నామములో విడిచిపెట్టు. ఏ మంత్రశక్తులైతే, ఏ శాపాలైతే, ఏ సర్పశక్తి అయితే, ఏ దుష్టశక్తి అయితే నా డబ్బులు ఆపే ఏ శక్తి అయితే ఉన్నాయో అది యేసు నామములో నేను బంధిస్తున్నా. యేసు నామములో బంధిస్తున్నా. నాకు రావాల్సిన డబ్బులు ఈ నెలలో యేసు నామములో వచ్చునుగాక. నేను ఎవరికైతే మాట ఇచ్చానో ఆ మాటలన్నీ తీర్చునుగాక. యేసు నామములో, యేసు నామములో. ఏ చీకటి శక్తి నన్ను ఏం చేయలేదు. ఏ దుష్ట శక్తి నన్ను ఏం చేయలేదు. యేసు నామములో ఇప్పుడే విడుదల కలుగునుగాక. యేసు నామములో బయటికి రా సైతానా. ఈ రోజు నుంచి నేను ఏ దయ్యానికి, ఏ అప్పు సైతానికి, ఏ అప్పులకి నేను దాసుని కాను. యేసు నామములో ఆ బంధకాన్ని తెంపేస్తున్నా. నా చేతి నిండా, నా పర్సు నిండా నాకు సమృద్ధిగా డబ్బులు వచ్చునుగాక. యేసు నామములో వచ్చునుగాక. యేసు నామములో వచ్చునుగాక. యేసు నామములో. నా పిల్లల పిల్లలు
సకల ఆశీర్వాదములతో ఐశ్వర్యములతో దీవించబడునుగాక. ఇప్పుడే దీవించబడునుగాక. నా శరీరం మీద ఉన్న పేదరికం అనే బట్టను ఇరుకు అనే బట్టను నేను చింపేస్తున్న యేసు నామములో. డబ్బులు సంపాదించకుండా ఏ వ్యక్తులైతే నాకు అడ్డుపడుతున్నారో, ఏ శక్తులైతే నన్ను అడ్డగిస్తున్నాయో, ఆ శక్తులన్నీ కూడా 7 మార్గంలో పారిపోనుగాక. యేసు నామములో పారిపోనుగాక. యేసు నామములో పారిపోనుగాక. యేసు నామములో ఈ భూమి మీద నేను ధనవంతుడుగా మారునుగాక. నేను ధనవంతుడుగా మారునుగాక. యేసు నామములో. స్తోత్రం ప్రభా. ఈ ప్రార్థన విన్నందుకు వందనాలు. మీ యొక్క సాక్షిగా మమ్మల్ని నిలబెట్టండి. మీ బిడ్డలు ఎంతోమంది విశ్వాసంతో వచ్చారు. వాళ్ళ విశ్వాసానికి వారి అవసరతలను తీర్చి వారిని గొప్ప సాక్షిగా నిలబెట్టమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. రైట్, నేను ప్రార్థన చేస్తాను. స్తోత్రం ప్రభా. మీ బిడ్డలకి ఎన్నో అప్పులు ఉన్నాయి. ఈ నెలలో మీరు తీర్చండి. నువ్వు అన్నీ తీరుస్తావని నేను చెప్పిన ప్రభా. నువ్వు ఏదైనా చేయగల సమర్థుడు అని నేను చెప్పిన ప్రభా. తండ్రి, నేను ఏదైతే విశ్వసిస్తున్నానో అదే చెప్పిన ప్రభా. అదే గొప్ప కార్యము నీ బిడ్డల పట్ల జరుగునుగాక. ఈ నెలలో వారికి జరగబోయే కార్యాలను చూసి వాళ్ళు ఆశ్చర్యపోవునుగాక. వాడుకున్న పేదరికము, వాడుకున్న దౌర్భాగ్యమైన జీవితం అన్నీ తొలగిపోనుగాక. వారిని ఆశీర్వదించే దూతలు నేను ఇప్పుడే పంపిస్తున్నా. ఎవరైతే మెలుగుతూ ఉన్నారో ప్రభా, ఎవరైతే నిద్రపోతున్నారో నీ బిడ్డలు ఆశీర్వాదం కోసం వెతుకుతున్నారో, యేసు నామములో దూతలారా వాళ్ళని ఆశీర్వదించండి. ఇప్పుడే ఆశీర్వదించండి. రేపటి నుంచి వాళ్ళ అకౌంట్లో డబ్బులు పడను గాక. ఈ వారంలో అప్పులను తీరిపోను గాక. ఒక్క సెకండ్లో నువ్వు అన్ని పటాపంచలు చేసే దేవుడు. వారికున్న పేదరికం అంతా పోను గాక. వీళ్ళు చేసిన ప్రతి పాపం నేను ఒప్పుకుంటున్నాను తండ్రి. నువ్వు ధైర్యపరచు, నువ్వు బలపరచు. గొప్ప గొప్ప మీటింగ్స్ చేయడానికి డబ్బులు ఇవ్వండి. వీళ్ళు ఇచ్చే డబ్బుల ద్వారా ప్రభా వాళ్ళ చర్చలు కట్టబడాలి. వాళ్ళ చర్చలో ఉన్న పేదరికం అంతా పోవాలి ప్రభా. వీరిని చూసి అనేక మంది అన్ని రక్షణలోనికి రావాలా ప్రభా. తలగా నిలబెట్టండి, తలగా నిలబెట్టండి. మీ చిత్తం మీద మరి ఒక శనివారం మంచి వాక్యం ద్వారా మాతో మాట్లాడి మేమందరం కలుసుకునే కృప. ఈ వారంలో జరగబోతున్న ప్రేయర్స్ని మీరు దీవించి తండ్రి, బంధకాలన్నీ తెంపి చీకటి ప్రభావం నుంచి విడిపించు. నిరాకరణ సిద్ధపరచమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు కృప, తన ఒక పరిశుద్ధ ఆత్మ సహవాసం ముఖ్యంగా మీకు సదాకాలం తోడే నడిపించును గాక.